అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ. పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిం ఆనతోస్మి. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురగో రసికాః భువి భావుగాః. శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండకుంభకు మహానందాంగనాడింభకు శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించదన్. మూడవ రోజు శ్రీమద్భాగవత మహాపురాణ ప్రవచన కార్యక్రమంలోకి అడుగుపెట్టాం. చాలా ప్రశాంతమైన నిశ్శబ్దమైన ఈ వాతావరణాన్ని చూస్తూ ఉంటే పూర్వకాలంలో శ్రీకృష్ణ పరమాత్ముడు బృందావనంలో విహరించినప్పుడు ఉన్నటువంటి వాతావరణం గుర్తుకొస్తున్నది. కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ ఇలాగే మీలాగే గోపికలంతా కూడా ఉండేవారు. మీరెంత పవిత్రంగా నిశ్శబ్దంగా ఉంటున్నారో వాళ్ళు కూడా అలాగే. కృష్ణుడి మాట తప్ప ఇంకో మాట వినబడేది కాదు. శ్రీకృష్ణుడు ఎక్కడుంటే అక్కడ ఓంకారం వినబడుతుంది కనుక ఇలాంటి ఓంకారం తప్ప ఆ కృష్ణుడి మాట కూడా అక్కడ వినబడేది కాదు. అటువంటి పవిత్ర వాతావరణాన్ని మళ్ళీ ఇక్కడ నూతన బృందావనంగా తయారు చేసి అందిస్తున్న మీ అందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ దివ్యానుగ్రహం లభించుగాక. ప్రహ్లాద కుమారుని అపూర్వ భక్తిగాథని మనం నిన్న ప్రారంభించుకున్నాం. వాళ్ళ నాన్నగారు నువ్వేం చదువుకున్నావు, అందులో ఉన్న ఒక పద్యం చెప్పి దానికి ప్రతిపదార్థం తాత్పర్యం చెప్పమంటే మనస్సుతో వాక్కుతో కర్మతో భగవంతుణ్ణి 9 భక్తి మార్గాలతో కొలిచి సజ్జనుడై మోక్షం పొందడం మంచిది అని నాకు అనిపిస్తున్నది. దీనికి నవవిధ భక్తి మార్గాలని పేరు. అవి ఏమిటో కూడా చెప్పుకున్నాం మనం. శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనం. ఈ 9 భక్తి మార్గాల్లో ఒక్కటి పట్టుకున్నా చాలు. ఇక 9 ఉన్నాయంటే వాడు మహాజాతకుడు అవుతాడు.
శ్రీ విష్ణోశ్రవణే పరీక్షిదభవత్. పరీక్షిత్ అనే మహారాజు గారు శ్రీ విష్ణువు కథని ఇలాగే 7 రోజులు విన్నాడు. ఆయన మోక్షం పొందాడు. వైయాసకి కీర్తనే, వ్యాసుని కొడుకు శుకుడు ఇలాగే కథ చెప్పాడు, ఆయన తరించాడు. ప్రహ్లాద స్మరణే, ప్రహ్లాద కుమారుడు స్మరించాడు, నిరంతరం హరిస్మరణ చేశాడు, ఆయన మోక్షం పొందాడు. తదంగిరి భజనే లక్ష్మీ, లక్ష్మీదేవి నిరంతరం విష్ణు పాదాలొత్తి సేవ చేసింది కాబట్టి ఆవిడ మోక్షం పొందింది. పృథు పూజనే, పృథు చక్రవర్తి విష్ణువుని రోజు పూజించేవాడు. శ్రీకృష్ణుడి పటమో హరిపటమో ఏదో ఒక పటం పెట్టుకొని లేక విగ్రహాన్ని పెట్టుకొని పువ్వులతోటి పసుపు కుంకాలతోటి అక్షతలతోటి షోడశోపచారాలతోటి మొత్తం మీద అర్చన చేసేవాడు. ఈ విధంగా పృథు చక్రవర్తి పూజించి తరించాడు. పృథు చక్రవర్తి పూజ చేసి మోక్షం పొందితే అక్రూర స్తవనే సదా, ఎప్పుడు స్తోత్రం చేయటంలో అక్రూరుని మించినవాడు లేడు. అక్రూరుడు గొప్ప దండకం కూడా రాసినవాడు ఆయన. అలా స్తోత్రం చేసి అక్రూరుడు మోక్షం పొందాడు. కపిపతిర్ దాస్యేతు, ఇక కపిపతి వానరపతి హనుమంతుడు దాస్యం చేయటంలో అంత గొప్పవాడు మరొకడు లేడు. అసలు భగవంతుడి సన్నిధానంలో గురు సన్నిధానంలో సేవ చేసేవాడే తర్వాత జన్మలో మహారాజు అవుతాడని శాస్త్రం. ఇవాళ ఎవడైనా ఒక గొప్ప అధికారి అయ్యాడంటే, ప్రభు అయ్యాడంటే, ఇంత పూర్వం గురువుగారికి గుడ్డలు ఉతికినవాడో, లేక గురువుగారు ఉన్న గది తుడిచినవాడో, లేక దేవాలయాలు తుడిచినవాడో వాళ్ళు మాత్రమే తరువాయి జన్మల్లో మహారాజ జన్మ ఎత్తుతారు, మంచి ఐశ్వర్యవంతులు అవుతారు. ఏనాడు దేవాలయ ప్రాంగణం తుడవనివాడు రాబోయే జన్మలో దరిద్రుడై పడతాడు. కాబట్టి ఎవరికైనా దారిద్ర్యం పొందాలనే కోరుకుంటే ఆ రోజు నుంచి వాళ్ళు ఏం చేయాలి? గురువుగారు ఉన్న గది తొడవకండి, దేవాలయం తొడవకండి. గ్యారంటీగా వచ్చే జన్మలో వీధి దగ్గర కూర్చుంటారు చూసారా, అమ్మా బాబు ఆ పళ్ళేలు పుచ్చుకునే జన్మ రావడానికి అది మూలం అవుతుందన్నమాట. అలా కాదండి, మేము మంచి అధికారంతో ఐశ్వర్యంతో సుఖంగా ఉండాలనుకుంటున్నామంటే ఇలాంటివి తుడుస్తూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. హనుమంతుడు దాస్యానికి పరాకాష్ఠ. ఇప్పటికి కూడా పూరీ జగన్నాథంలో జగన్నాథస్వామి ఆలయ ప్రాంగణానికి ఆ వంశంలో మహారాజ వంశంలో వాళ్ళే తుడుస్తారు తెలుసుగా, వీధిలో చీపురు కట్టొచ్చుకుని. ఇక సఖ్యే అర్జున, అర్జునుడు స్నేహం చేసి శ్రీకృష్ణుణ్ణి మిత్రుడిగా బావగా భావించి కూడా తిరిగి ఆయన మోక్షం పొందాడు. సర్వస్యాత్మనివేదనే బలిరభూత్ కైవల్యమేషాం పదం. సర్వము శ్రీకృష్ణుడే అని బలిచక్రవర్తి తన సమస్తం పరమాత్ముడికి అర్పించేశాడు. దాంతో ఆయన మోక్షం పొందాడు. అంటే ఎప్పుడైనా మోక్షంలో తేలికైనది ఏంటంటే, ఇక నాదేం లేదు, జగద్గురు శ్రీకృష్ణ అంతా నీదే అని ఆయనకి సమర్పించడం సులభమైన మార్గం అది. ఈ జన్మలోనే మోక్షం పొందడానికి ఏం చెయ్యాలో శంకరాచార్యులు వారు కూడా ఈ భాగవత ఆధారంగానే చెప్పాడు గొప్ప మాట. రోజు పొద్దున్నే లేవగానే మీ గురువుగారి పాదాలు మనస్సులో పెట్టుకుని నాదంటూ లేదు, నేను నా సమస్తం గురువుకి సమర్పించాను అనండి. ఇంక వాడికి పునర్జన్మ ఉండదు, వాడు ఏమనుకుంటే అది అయిపోతుంది. గురువు శక్తి కాదు, నీ భక్తి అంత గొప్పదన్నాడు ఆయన. అందుకే భజగోవిందంలో గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త అని చెప్పాడు ఆయన. అక్రూరుడు స్తవనం చేసి మోక్షం పొందాడు. సదా కపిపతిర్ దాస్యేతు, ఆంజనేయ స్వామి వారు సేవ చేసి మోక్షం పొందాడు. సఖ్యే అర్జునగా, అర్జునుడు స్నేహం చేసి మోక్షం పొందాడు. సర్వస్యాత్మనివేదనే బలిరభూత్ కైవల్యమేషాం పదం. నాదంటూ ఏమీ లేదు, అంతా నీ పాదాలకి సమర్పిస్తున్నాను అని బలిచక్రవర్తి 3 అడుగుల వంకతో 3 పాదాల వంకతో సమస్తం హరిపాదాలకి సమర్పించాడు. ఆయన శాశ్వత కైవల్యం పొందాడు. ఇందులో ప్రహ్లాదుడి దగ్గర అన్నీ ఉన్నాయి. అందుకే ప్రహ్లాదుడు వీరందరికీ అతీతుడు. పైకి ప్రహ్లాదుడు కేవలం స్మరణ మాత్రమే చేసినట్టు ఉంటుంది, కానీ ఆయనలో ఈ నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది విన్నాడు. దానితో ఆగ్రహించినటువంటి హిరణ్యకశిపుడు గురువులకేసి తిరిగి, ఇదేమిటండి పిల్లలకి ఈ పాఠం చెప్పారు అన్నాడు ఆయన. అది ఇంకా మొదటిసారి గనక. అప్పుడు గురువులు అన్నారు, మేమేం చెప్పలేదండి, ఈ పిల్లాడికి ఎలా పుట్టిందో మేము కష్టపడి వ్యాకరణం నేర్పాం, ఛందస్సు నేర్పాం, వేదాలతో పాటు షడంగాలు నేర్పాం, వర్గత్రితయమే చెప్పాం మేము
అంటే ధర్మ అర్థ కామముల గురించే చెప్పాను తప్ప నాలుగవదైన మోక్షం గురించి చెప్పలేదు. మోక్షం గురించి చెబితే విష్ణువు గురించి చెప్పాలి. అందుకని ధర్మం ఎలా ఆచరించాలి, అర్థం ఎలా సంపాదించాలి, కామమును ఎలా తీర్చుకోవాలి, ఈ ధర్మార్థ కామములు మూడే చెప్పాం. నాలుగవదైన తురీయమైన మోక్షం గురించి చెప్పలేదు. అయినా వీడికి ఈ బుద్ధి ఎలా పుట్టిందో అని వాళ్ళు ప్రహ్లాదుని మందలించి, మేమెవరము చెప్పని ఈ దుర్బుద్ధి నీకెలా పుట్టింది, జాగ్రత్త, తంతాం, కొడతాం, శిక్షిస్తాం. మహారాజా, నీ పాదాల మీద ఒట్టు పెట్టుకు చెబుతున్నాం, ఈ కుర్రవాణ్ణి మళ్ళీ తీసుకువెళ్ళి మరికొంతకాలం విద్యాబుద్ధులు నేర్పి నీకు అప్పగిస్తాం. ఈసారి వీడు ఇలాంటి పని చేయకుండా, హరిస్మరణ చేయకుండా కట్టుదిట్టం చేస్తాం అని వెంటబెట్టుకు వెళ్ళారు. జాగ్రత్తగా ఈసారి బుద్ధిగా పాఠం చెప్పి, నాయనా నీకు ఇష్టమైతే అంతగా హరినామస్మరణ లోపల లోపల చేసుకో. ఈసారి మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ హరి అన్నావు అనుకో, మా ప్రాణాలు హరి అంటాయి, నీకు పుణ్యం ఉంటుంది, నీలో నువ్వు దాచుకో అని ముందుగా ఇతన్ని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళారు. తల్లి దగ్గరికి తీసుకెడితే పిల్లలు కొంచెం బుద్ధిగా ఉంటారని నమ్మకం పూర్వం. అందుకని లీలావతి దగ్గరికి తీసుకెళ్ళి వాడికి బాగా తలంటు పోయించి, స్నానం చేయించి, మంచి బట్టలు వాడికి ధరింపజేయించి, అలంకారం చేయించి, తల్లి చేత సంస్కారం పొందిన కుర్రవాణ్ణి వెంట పెట్టుకొని హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళారు. అడుగడుగునకు మాధవాన్ను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాని అంభోజగర్భాదులభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైనవాని మాతృగర్భము సొచ్చి మన్నది మొదలుగా చిత్తమచ్యుతు మీద చేర్చువాని అంకించి తనలోన అఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చలగువాని వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణాది గుణముల కాటపట్టయినవాని శిష్యు బుధలోక సంభావ్యు చీరి గురుడు ముందరకు ద్రొబ్బి తండ్రికి మృక్కుమనియే. ఇప్పుడు ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నగారి దగ్గరికి కొలువులోకి బయలుదేరాడు. అలా అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడల్లా మాధవ, గోవింద, పురుషోత్తమ అని హరిస్మరణ చేస్తున్నాడు. ఈ హరిస్మరణ అమృతం ఆయనకి. దేవతల దగ్గర ఉన్న అమృతం తాగినవాడు ఒక్కడే జరామరణములు లేకుండా ఉంటాడు. కానీ ఈ హరినామస్మరణ అనే అమృతం తాగితే వంశమంతా జరామరణం లేకుండా అయిపోతుంది. అందువల్ల ఈ అమృతం తాగి మత్తెక్కి శరీరం మరిచిపోయి కృష్ణ కృష్ణ అంటూ వెళ్ళిపోతున్నట్ట. తానెవరో మర్చిపోయాడు ఆయన. దానికే మై మరచిపోవుట అంటారు. మై అంటే శరీరం, శరీరాన్ని మర్చిపోతే మై మరచిపోవుట అని పేరు అన్నమాట. తానెవడో తన ఒళ్ళు మర్చిపోయాడు అనమాట ఆయన. ఎందువల్ల? హరిస్మరణ చేయటం వల్ల. హరిస్మరణ అంటే అమృతం. ఆ అమృతం ఎక్కువ తాగితే మత్తు ఎక్కుతుంది. ఆ మత్తు ఆరోగ్యకరమైన మత్తు. అందువల్ల అటువంటి మత్తులో తనను తాను మరిచిపోయాడు. ఇంకా తల్లి కడుపులో ప్రవేశించినప్పటి నుంచి ఆయనకి హరిభక్తి ప్రారంభమయ్యింది. సాధారణంగా ఎవరైనా పుట్టాక గురువుల దగ్గర విద్యాభ్యాసం చేసి అప్పుడు హరిభక్తి నేర్చుకుంటారు. కానీ ఈయన తల్లి కడుపులో ప్రవేశించడమే హరిభక్తితో ప్రవేశించాడు. కడుపులో ఉండగా నేర్చుకున్నాడు హరిస్మరణ. అందువల్లే ఆయన కంటే హరిభక్తుడు మరొకడు లేడు. ఈ చరాచర జగత్తంతా విష్ణుమయము, నాకు విశ్వమంతా విష్ణువే, విష్ణువు తప్ప విశ్వంలో మరొకటి లేదు అని భావిస్తున్నవాడు ఆయన. బ్రహ్మ, రుద్రుడు మొదలైన వాళ్ళు కూడా అభ్యాసం చెయ్యలేనంత గొప్ప హరిభక్తి ఒక పురుష రూపం ధరిస్తే ఆ పురుషుడే ప్రహ్లాదుడు. వినయం, కరుణ, బుద్ధి, వివేకం ఈ లక్షణములన్నీ ఆయనలో ఉన్నాయి. ఇన్ని శుభలక్షణములకు నిలయమైన వాడాయన. అటువంటి వాణ్ణి పండితులు, దేవతలు కూడా పూజించడానికి పనికొచ్చే అర్హత కలిగిన వాణ్ణి,
నిజంగా గొప్ప అర్హత ఏమిటి ఆయనలో? హరినామస్మరణ. అది ఉంటే పండితులు పూజిస్తారు, దేవతలు పూజిస్తారు. ఇతరులు మనల్ని పూజించే గొప్ప లక్షణములు మనం సంపాదించాలి ముందు. వాడు నన్ను పూజించలేదు, వాడు నన్ను గౌరవించలేదు అని మనం అనుకోవడం అనవసరం. మనలో శుభలక్షణం ఉంటే వాడంతా వాడే పూజిస్తాడు. అసలు మనం ఒకడి పూజ కోసం ఎదురు చూడడం ఏమిటి? మన సాధన మనం చేసుకోవాలి. ప్రహ్లాదుడిని ఎవరైనా తనంత తాము పొగిడారు, కానీ ప్రహ్లాదుడు డబ్బిచ్చి పొగిడించుకోలేదుగా ఎవరిని. ఎందువల్లంటే ఆయనలో అటువంటి శుభలక్షణములు ఉన్నాయి. ఇన్ని మంచి గుణములు కలిగినటువంటి వాణ్ణి, దేవతల చేత పొగడ్తలు అందుకునేవాణ్ణి ముందుకు తోసి మీ నాన్నకి దండం పెట్టు నాయనా అన్నారు. ఆయన తండ్రికి నమస్కరించాడు. చాలా వినయంగా నమస్కరించేవాడు. పితృభక్తి ఎక్కువ ఆయనకి. ఒక్క హరిస్మరణ దగ్గరే వాళ్ళ నాన్నకి ఈయనకి పడలేదు తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ వాళ్ళ నాన్నగారిని ఎప్పుడూ ఆయన వ్యతిరేకించిన వాడు కాదు. అందువల్ల భక్తితో నమస్కరించగానే ప్రేమగా తల నిమిరి తొడ మీద కూర్చోబెట్టుకుని, నాయన ఎప్పటికైనా బాగా చదువుకున్నావా? నీ బుద్ధి మారిందా? లేకపోతే చిత్రకూటాశ్రమంలాగే నీ బుద్ధి అలాగే కదలకుండా పడుందా? నిజం చెప్పు, ఏమైంది అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, నాన్న, అన్నిటికంటే మానవుడికి ముఖ్యమైనది, జీవికి ముఖ్యమైనది హరిభక్తి. హరిభక్తి లేకపోతే ఎన్నున్నా దండగా. అంధేందూదయముల్ మహాబధిర శంఖారావముల్ మోక సత్గ్రంథాఖ్యాపనముల్ నపూంసకవధూకాంక్షల్ కృతఘ్నావలీ బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్తవ్యర్థ సంసారముల్. ఒకడు పుట్టుకతో గుడ్డి, వాడికి కళ్ళు లేవు. కళ్ళు లేనివాడు కార్తీక మాసంలో మంచి పున్నమి నాటి వెన్నెల్లో బయట తిరుగుతున్నాడు అనుకుందాం. వాడికి ఏం కనపడుతుంది? ఆ వెన్నెల వెన్నెల చాలా బాగుందిరా చూడరా అంటే అబ్బే ఏం కనపడదు పాపం, నల్ల కళ్ళతోడు ఇలా పెట్టుకుని తిరగవలసిందే పాపం. గుడ్డివాడికి వెన్నెల దండుగా. ఇదో మీలాంటి వాళ్ళైతే వెన్నెలను ఆస్వాదిస్తారు. ముఖ్యంగా కార్తీక మాసంలో ఇక్కడికి వస్తే ఆ వెన్నెలలో ఈ ప్రాంతం చూస్తే పులకించిపోతాం. శ్రావణ మాసము, కార్తీక మాసము ఈ బృందావనానికి ప్రత్యేకత. శ్రావణ మాసంలో గోవర్ధన పర్వతానికి పూజ చేస్తున్నప్పుడు అబ్బా కొన్ని వేలు వేలు నెమళ్ళు ఆ గోవర్ధన పర్వతం మీద పచ్చగా పింఛములు విప్పి తిరుగుతూ ఉంటే ఆ దృశ్యం చూసి మైమరిచిపోయిన వాళ్ళలో నేను ఒక అదృష్టవంతుడనమాట. అసలు ఏం నెమళ్ళు, ఎన్ని నెమళ్ళు వస్తాయో తెలుసు. అప్పుడు ఇప్పుడు ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు ఎండలకు కొంచెం పక్కపక్కన ఉంటాయి. కానీ శ్రావణ మాసంలో ఒకానొకప్పుడు ఇదిగో గోవర్ధన పర్వతాన్ని ఆయన ఎత్తాడు. అందువల్ల శ్రావణ మాసంలో గోవర్ధన పర్వతానికి పూజ చేస్తారు. ఆ పూజ చేసినప్పుడు 1,00,000 రకాల పిండి వంటలు నైవేద్యం పెడతారు. ఆ దృశ్యం చూడవలసిందే. ఆ దృశ్యం ఎప్పటికీ కంటిలో నుంచి అదృశ్యం అవడం లేదు నాకు. అప్పుడప్పుడు నేను రహస్యంగా వచ్చేవాడిని, ఎందుకంటే జనంతో వస్తే ఈ జనం నన్ను కూడా తోసేస్తారు, ఎందుకైనా మంచిదని రహస్యంగా వచ్చే శ్రావణ మాసంలో చూసిపోయేవాడిని. మళ్ళీ కార్తీక పూర్ణిమ నాడు, ఆ రోజున రాసక్రీడలు జరిగిన రోజు కదా, ఇక్కడ ఉంటారండి ఆడ మగ అంతా కలిసి బ్యాండు మేళాలు పెట్టుకుని అపూర్వంగా పాటలు పాడుతూ ఇలా ఒప్పుల కుప్ప ఒయ్యారి భామ ఆడుతూ యమునా నదీ తీరంలో రాత్రి తెల్లవారులు తిరుగుతూనే ఉంటారు. అదొకటి అపూర్వ దృశ్యం అనమాట. నారీ నారీ నడుమ మురారి అని ఒకానొకప్పుడు భక్త జయదేవుడు వర్ణించాడే, ఆ వర్ణించిన దృశ్యం అంతా ఇక్కడ కనబడుతుందన్నమాట. మీరాబాయి లాంటి పుణ్యాత్మురాళ్ళు ఇక్కడ ఆ రోజుల్లో గీతాలు పాడారు. అదొక అపూర్వ దృశ్యం. అంత గొప్పగా ఉంటుందా వెన్నెల? కానీ గుడ్డివాడికి వెన్నెల ఉపయోగం లేదు. అంధేందూదయముల్ అంటే గుడ్డివాడికి వెన్నెల వంటిది హరిభక్తి లేనివాడి జన్మ. అంటే హరికథలు వినకుండా, ఇక్కడ పురాణం జరుగుతూ ఉంటే వినకుండా బయట బజార్లో షికార్లు కొట్టేవాడి జన్మ ఎటువంటిది అంటే వెన్నెలని చూడలేని గుడ్డివాడి బతుకు వంటిది. గుడ్డివాడికి వెన్నెల వంటిది. మహాబధిర శంఖారావముల్, శంఖం పూరిస్తే ఆ శంఖం చెవులున్నవాడికి వినపడుతుంది. చెవిటివాడు ఇదిగో 3-4 గంటలు పని చేస్తని చెప్పాక ఇందాక నుంచి మీరు మైకు దగ్గర ఇలా తల ఊపుతున్నారండి ఏమిటని అడిగాడు ఒక ఆయన. ఏమిటేమిటయ్యా బాబన్న? నేను కాదండి, ఇందాక మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు కదా, అస్మాను ఇటు ఇటు తల ఊపుతున్నారు, కారణం ఏమిటని అడిగాడు. ఆ తర్వాత తెలిసింది ఆయన కవి. కా అంటే కనిపించదు, వి అంటే వినిపించదు, అది కవి అంటే. అటువంటి వినిపించని వాడి దగ్గర శంఖం బయ్య నూత్తే ఉపయోగం ఏమన్నది? బాగా చెవిటివాడికి శంఖం ఊదడం ఎంత దండగో, అలాగే హరిభక్తి లేనివాడి జీవితం అలా దండుగా. మూక సద్గ్రంథాఖ్యాపనములు. ఒకడు మోగాయన ఉన్నాడు,
ఆయన కష్టపడి చదివాడు. ఎంత చదివినా మూగవాడు కనుక ఉపన్యాసం చెప్పలేడు కదా. అందుకని మూగవాడిని మంచి పండితుడిని ఉపన్యాసానికి ఎక్కడికి పిలిస్తే అంటాడు. పూర్వం మూగ వార్తలు వచ్చేవి మధ్యాహ్నం ఆదివారం. అలా వార్తలు తప్ప ఏం చేయలేడు పాపం. ఎంచేదంటే నాలుక లేదు గనక. మూకవాడు ఎంత చదువుకున్నా వాడికి ఉపన్యాస శక్తి లేదు గనక వాడి గ్రంథ పాండిత్యం ఎలా దండగో అలాగే హరిభక్తి లేని వాడి జీవితం వ్యర్థం. నపుంసక వధూకాంక్షల్. ఒకడు మగ కాదు ఆడా కాదు, నపుంసకుడు వాడు. అటువంటి వాడికి ఒక సుందరీమణినిచ్చి పెళ్లి చేస్తే ఎలా దండగో అలాగే హరిభక్తి లేని వాడి జీవితం దండుగా. ఎన్ని మైకులున్నా నిమిషానికోసారి కరెంటు పోతే ఆ మైకి ఎలా దండగో హరిభక్తి లేని వాడి జీవితం అలా దండుగా. కృతజ్ఞావళి బంధుత్వంబులు. బాగా కృతజ్ఞత కలిగినటువంటి వాడి బంధుత్వం అంటే చేసిన మేలు మరిచిపోయేటటువంటి వాడితో బంధుత్వం ప్రమాదం. ఎన్ని ఉపకారములు చేసినా అన్నీ మర్చిపోయి చివరన వచ్చి ఎవరండి మీరు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందంటాడు. ఎంతో పూర్వం దాకా ధనంజయ్ గారు కాస్త ఉద్యోగం ఇప్పించండి అని అడిగట. పాప ఆయనకి ఆనందం కలిగి ఉద్యోగం ఇప్పించారు. ఉద్యోగం ఇప్పించి 4 రోజుల తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందన్నట్ట. 40 సార్లు ఉద్యోగం కోసం కూడా తిరిగాడా. ఇప్పుడు తీరా ఉద్యోగం వచ్చాక నువ్వెవడో నాకు తెలియదే పొమ్మంటాడు. ఇటువంటి వాడితో బంధుత్వం ప్రమాదము. అలాగే హరిభక్తి లేని వాడి జీవిత దండగా భస్మహవ్యములు. హవ్యము నెయ్యి పట్టుకొచ్చి యజ్ఞగుండంలో పోస్తే భగ్గున మండుతుంది, లేదా మీ కడుపుల్లో పోస్తే అది కాస్త ఉపయోగమే. అలా కాకుండా దాన్ని బూడిదలో పోస్తే ఉపయోగం ఉన్నదా? బూడిదలో పోసినటువంటి నెయ్యి ఎలా దండగో హరిభక్తి లేని వాడి జీవితం అలా దండుగా. లుబ్ధద్రవ్యముల్. ఇంకా పిసిని కొట్టాడు సొమ్ము. పిసిని కొట్టాడు దగ్గర కోట్లు ఉంటాయి, ఏం లాభం? వాడు రూపాయి తీసి బయట ఖర్చు పెట్టడం. అలా డబ్బు ఖర్చు పెట్టని లోభి దగ్గర సంపద ఎలా దండుగో అలాగే హరిభక్తి లేని వాడి జీవితం కూడా వ్యర్థము. క్రోడ సద్గంధంబుల్. క్రోడము అంటే పంది. పంది దగ్గరికి వెళ్ళి సెంటు కొట్టారనుకోండి, పెర్ఫ్యూమ్స్ ముక్కు దగ్గర చిచ్చి కంపు ఉంటుంది. ఎందుకంటే దానికి డ్రైనేజీ వాసన ఇష్టం కనుక. పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అన్నాడు ఎప్పుడో వేమన గారు. పంది దగ్గరికి వెళ్ళి సుగంధ ద్రవ్యములు రాస్తే ఎలా దండగో అలాగే హరిభక్తి లేని వాడి జీవితం కూడా వ్యర్థము అని ఇన్ని రకాలుగా వాళ్ళ నాన్నతో చెబుతున్నాడు ఇది ప్రహ్లాదుడు. అంటే నీ బతుకు దండుగని చెప్పడమే కదా. హరిభక్తి వర్జితుల రక్త వ్యర్థ సంసారముల్. హరిభక్తి లేని వాని పనికి మాలిన సంసారము ఈ పైన చెప్పిన వాటికి వల్లే నిరుపయోగం, వ్యర్థం, అవి కొరగానివి. కాననివాని నోతగొని కాననివాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి. ఒక ఆయన గుడ్డివాడు. వాడు ముందు పెడుతున్నట్ట. ఈ వెనకాల పెడుతున్న వాళ్ళు గుడ్డివాళ్ళే. ముందున్న గుడ్డివాడి కర్ర పుచ్చుకొని వెనక గుడ్డివాడు, వాడి వెనకాతల కర్ర పుచ్చుకొని ఇంకోడు, ఇలా 100 మంది గుడ్డివాళ్ళు నడవడం మొదలెట్టారు. పాపం ముందున్నవాడి కళ్ళు కనబడవు కదా. అక్కడ పెద్ద నుయ్యి ఉంది. ఈ ముందువాడు అందులో డామ్మని పడ్డాడు. వెనకవాడికి తెలియదు కనుక వాడు వీడు వెళ్ళి అందులో పడ్డాడు. వాడి వెనకాతలు ఇంకోటి పడ్డాడు. ఇలా ఒక గుడ్డివాడి చెయ్యిని ఊతగా పుచ్చుకొని 100 మంది గుడ్డివాళ్ళు నూతిలో పడ్డట్టుగా హరిభక్తి లేని దౌర్భాగ్యుడు వెంటపడి ఎంతోమంది నశించిపోతున్నారు. హరిభక్తి ఉన్నవాడి వెంటపడితే లాభం తప్ప హరిభక్తి లేనివాడి వెంటపడితే దండుగా సుమా. ఎంత క్షుద్రుడైనా అల్పుడైన హరిస్మరణ చేస్తే వాడు మహాత్ముడవుతాడు. ఎంత గొప్పవాడైనా హరిస్మరణ పరాయణత్వం లేకపోతే వాడి బ్రతుకు దండుగైపోతుంది అనగానే పళ్ళు పటపట కొరికి కిందకు తోసి పారేశాడు. ఎరా ఇదే నీకు ఈ గురువులు నేర్పింది అని గురువులకే చూసి, మా అబ్బాయిని మంచి విద్యాబుద్ధులు నేర్పి నాకు అప్పగించమంటే పనికిమాలిన హరిభక్తి కథలు నేర్పుతారా? పటుతర నీతి శాస్త్ర చెయ్య పారగు చేసేదనంచు బాలు నీ వటుగొని పోయివానికి ననర్హములైన విరోధి శాస్త్రముల్ కుటిలత చెప్పినాడవు భృగు ప్రవరుండవటంచు నమ్మితిల్ కటకట బ్రాహ్మణాకృతివి కాక యథార్థము బ్రాహ్మణుండవే. మా అబ్బాయిని అన్ని విద్యలలో ఆరితేరేలాగా పండితుడిగా మార్చి మాకు అప్పగించమని నీకు అప్పగిస్తే వాణ్ణి తీసుకుపోయి పనికిమాలిన విరోధి శాస్త్రాలు చెబుతావా? హరిభక్తి నేర్పి వాణ్ణి నాకు అంటగడతావా? ఛీ, నువ్వు భృగు వంశంలో పుట్టావు. భార్గవ గోత్రం నీదనుకున్నాను. పవిత్రమైన భార్గవ వంశంలో నీబోటి దౌర్భాగ్యుడు ఎలా పుట్టాడురా?
నువ్వు భృగువంశంలో పుట్టినవాడివి కాదు, నీచుడివి, బ్రాహ్మణాకారంలో ఉన్న అల్పుడివి అని తిట్టగానే వాళ్ళకి మతిపోయి, మహానుభావ మేము ఇలాంటి పాపాలు చేయమండి, మేము నిజంగా 100 పళ్ళు వాడికి ధర్మార్థ కామాలే చెప్పాం, మాట వరుసకు కూడా హరిభక్తి చెప్పలేదు, వద్దని చెప్పాం, అయినా వీడెందుకో ఎప్పుడు చూసినా హరి 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 అని అంటాడు, మరి నీకెలా పుట్టాడో అనగానే, వజ్జలు చెప్పని ఈ మతి మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వనిచే ఉజ్జాతమయ్యే మత్సుత తజ్జనులం పేరుకొనుము తగనామ్రోలని అన్నట్ట. గురువులు నీకు ఈ కథ చెప్పలేదు, గురువులు మాట వరుసకు కూడా నీకు హరినామస్మరణ చేయమని చెప్పలేదు, మరి నీకు ఈ హరిభక్తి ఎలా వచ్చిందిరా, పైగా నా వల్ల జన్మించిన వాడివి, అక్కడ అండంలో నా కొడుకు అయ్యుండి నీకు ఈ దుర్బుద్ధి ఎలా పుట్టింది అన్నాడు ఆయన. ఏదో పరాయివాడి పుత్రుడు అయితే అది వేరే విషయం, కానీ స్వయంగా హరిద్వేషం నిరంతరం నరనరానా నింపుకున్న హిరణ్యకశిపుడి వంశంలో పుట్టి, పవిత్రమైన కశ్యప వంశంలో పుట్టి హరిభక్తి నేర్చుకుంటావా దౌర్భాగ్యుడా అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, తండ్రికి సమాధానం చెప్పకూడదు కనుక తండ్రి ముఖం చూడకుండా గురువుకేసి తిరిగి అప్పుడు అన్నట్ట, ఏమని, ఒకళ్ళు చెబితే వస్తుందా, అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచును మరల చెర్విత చర్వణులైన వారికి చెచ్చరబుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్చనైన ఏమిచ్చిననైన కానలకు ఏగిననైన హరిప్రబోధముల్. భగవంతుడి భక్తి పుట్టుకతో రావాలి. కటిక చీకటి వంటి ఈ సంసారంలో ప్రవేశించి వివాహం చేసుకొని ఈమె నా భార్య, లేక నేను భర్త, లేక వీడు నా మొగుడు నేను భార్య, వీళ్ళు నా పిల్లలు, మామగారు అత్తగారు, ఇది ఇల్లు, ఇది వాకిలి, ఇది నా పరివారం అనే సంసార భ్రమలో నిరంతరం కొట్టుమిట్టాడే ఈ మానవులకి, కేవలం సుఖలాలసత్వంతో తిరిగేటటువంటి క్షుద్రులకి ఒకళ్ళు చెప్పినంత మాత్రం చేత హరినామస్మరణ చెయ్యాలనే కోరిక పుడుతుందా? చర్విత చర్వణులు అంటారు మనల్ని. అంటే ఏమిటనమాట, చర్విత చర్వణం అంటే నవిలిందే నవలడం. ఆవులు ముందు గడ్డి లోపలికి లాగేసుకుని మళ్ళీ బయటికి తెచ్చుకొని నవ్వులుతాయి. నవిలిందే మళ్ళీ నవిలినట్లుగా ఈ సంసారం రోజు చేస్తున్న సంసారమే చేస్తున్నాం మనం. పుట్టాం, పెరిగాం, చచ్చాం, మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ పెరుగుతున్నాం, మళ్ళీ చస్తున్నాం. ఎన్ని జన్మలు ఎత్తినా ఇంకా ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాం తప్ప మోక్షం పొందాలనే ఆసక్తి ఒక్కడికి రావడం లేదు. ఈ సంసారంలో ప్రవేశించి ఆ తిండే తింటూ, ఆ చేస్తున్న సంసారమే చేస్తూ, ఆ భ్రమలలోనే కొట్టుమిట్టాడుతూ, ధనమనే ఒకానొక భయంకరమైన ఇంధనం వెంటబడి ఆ బంధనంలో నుంచి బయటపడలేక నిరంతరం కొట్టుమిట్టాడే ఈ జీవులకి నిరంతర సంసార విషయ లోలత్వంలో ఉండేటటువంటి వారికి ఒకరు చెప్పినంత మాత్రం చేత హరిస్మరణ చెయ్యాలంటే చేయగలరా? మీరు ఆలోచించండి. చెబితే రాదు హరిస్మరణ. పుట్టుకతో రావాలి, జ్ఞానంతో రావాలి, లేదా భగవంతుడు అనుగ్రహంతో రావాలి. పరులు చెబితే వస్తుందా? తనంత తనకి రమ్మంటే వస్తుందా? డబ్బిస్తే హరిస్మరణ చేయగలుగుతారా? చెయ్యరు. నాకు ఆ హరి కటాక్షం వల్ల ఈ హరిస్మరణ చెయ్యాలనే సద్బుద్ధి పుట్టింది. వాడు కలిగించాడు నాకు. నిరంతరం నా మనస్సులో ఉండి శ్రీ మహావిష్ణువు నన్ను విడిచిపెట్టడం లేదు. ఆ మహానుభావుడు అనుగ్రహంతో నా జీవితం నడుస్తున్నదన్నాడు. అద్భుతమైన పద్యాలు రాశారు. ఏ పద్యం వదులుదామన్నా వదలడానికి వీల్లేనంత గొప్ప ఘట్టం ప్రహ్లాద చరిత్ర అంటే. ఇష్టమైన ఘట్టాల్లో కల్లా భాగవతంలో అన్ని ఘట్టాలు అలాగే ఉంటాయి, కానీ ప్రహ్లాద చరిత్ర అంటే ఇంకొంచెం ఆణిముత్యం అన్నమాట. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి మృక్కు శిరము శిరము విష్ణును ఆకర్ణించు వీనులు వీనులు మధువైరి దవిలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిచేరుమనియడి తండ్రి తండ్రి.
వాళ్ళ నాన్నగారికి అసలు పెట్టాడు ఆయన. తండ్రి అంటే ఎవరు? హరిస్మరణ చేసుకో, హరికథలు విను. పద్మాకర్ గారి పురాణం ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో పరిగెత్తుకెళ్ళు అని చెప్పేవాడు తండ్రి తప్ప, నీలాంటి తండ్రి కాదు, గోదావరిలో తిరిగే ఎండ్రి పీత, ఒట్టి రోత అన్నాడు ఆయన. సులభ శైలిలో పద్యములను గురించి అర్థం ఎక్కువ చెప్పవలసిన అవసరం లేకుండా రాసిన మహానుభావుడు ఆయన. ఈ చేతులు ఎప్పుడు చేతులు అవుతాయి? కమలాక్షునర్చించు కరములు కరములు. శ్రీమన్నారాయణుణ్ణి పద్మాక్షుణ్ణి పూజించే చేతులే చేతులు. తక్కిన చేతులు చేతులు కావు, చొప్పనాతులవి, ఎంగిలి మూతులవి. అందువల్ల ఎప్పుడు ఈ చేతులతో ఏం చేయాలన్నమాట? మనం పుట్టిన దగ్గర నుంచి శరీరం విడిచిపెట్టేదాకా శ్రీమన్నారాయణుణ్ణి పూజించాలి. శ్రీనాథు వర్ణింతు జహ్వ జహ్వ. రోజు వాసుదేవ గోవింద అంటూ ఆయన్ని వర్ణిస్తూ ఆయన నామస్మరణం చేస్తూ ఉండే నాలుకే నాలుక, తక్కిన నాలుకలు నాలుకలు కావు. ఆయనని చూచే కళ్ళే కళ్ళు. ఏ ప్రేమ మందిరానికి వెళ్ళినప్పుడు ఆహా ఎంత అద్భుతంగా ఉన్నది ఈ కృష్ణ మందిరం అని పులకించిపోవాలి. అలా హరిని చూచే నేత్రాలు నేత్రాలు, తక్కిన నేత్రాలు అపాత్రాలవి. శేషశాయికి మృక్కు శిరము శిరము. మన తల నిజంగా ఎప్పుడు తల అవుతుంది? వంచి వినయంగా భక్తితో హరికి నమస్కారం చేస్తే అప్పుడు మాత్రమే మన తల తల, లేకపోతే అది ఒట్టి చింతల తల అవుతుంది. ఈ చెవులున్నాయి, ఎప్పుడు విష్ణువు కథలు చెబుతారా, ఎప్పుడు విందామా అని ఎదురు చూడాలి తప్ప ఆవిడిలాంటిదిట వీడిలాంటి వాట అని ఇతరుల గురించి చెడ్డ చెప్పుకుంటూ ఉంటే వినడానికి ఉపయోగించే చెవులు కావు, దరిద్రం, మహాపాపాలవి. అంచేత మీ చెవులు నిజమైన చెవులు అన్నమాట. మీరు చూశాను కదా, నేను హాల్లో అడుగు పెట్టిన తర్వాత అసలు ఒక్క కబుర్లు చెప్పుకోవడం విన్నానా మీ దగ్గర? అస్సలు బయటికి మీ నోట్లోంచి ఇక్కడ శబ్దమే వినపట్టలేదు. నేను అనుకున్నాను మగవాళ్ళంతా వచ్చారేమో మందన నుంచి అనుకున్నా. అంత నిశ్శబ్దంగా ఉంటున్నారు పాపం ఇక్కడికి లోపలికి అడుగు పెడితే. అంటే ఏమిటనమాట? ఒక్క హరికథ మాత్రమే విందాము, తక్కిన కథలు వినకూడదు అనుకుంటున్నారన్నమాట. ఎంత ఆసక్తి అండి అది! చెవి అంటే అదే చెవి. కేవలం హరికథలని మాత్రమే వింటూ తక్కిన మాటలు వినబడకుండా పక్క గంటేస్తే ఆ చెవులని మాత్రమే చెవులంటారు. ఇప్పుడు ఈ పదం ఇప్పుడు మీకు అర్థమైంది కదా. విష్ణునాకర్ణించు వీణులు వీణులు, మధువైరిద విలిన మనము మనం. ఇక మనస్సు అంటే ఎటువంటి మనస్సు? మన మనస్సు పూర్తిగా విష్ణు మీద లగ్నం అయిపోవాలి. ఆయన తప్ప నాకు ఇంకేమీ వద్దు, నాకు కృష్ణుడే కావాలి, హరియే కావాలి అని హరిని గురించి తలుచుకుని పూర్తిగా మన మనస్సుని ఆయన మీదే లగ్నం చేస్తే ఆ మనస్సు మాత్రమే మనస్సు. తక్కిన మనస్సులు కావు, మురికి నీటి సరస్సులవి. ఇక భగవంతు వలగొను పదములు. మన కాళ్ళు ఎప్పుడు కాళ్ళు అవుతాయి? ఎప్పుడు పద్మాకర్ గారు ఉపన్యాసం ప్రారంభమవుతుందో మంచి, ఎప్పుడు క్షణం కూడా కరెంటు పోకుండా, ఏ మాత్రం రీసౌండ్ రాకుండా ఉండే మైకుల మధ్యలో ఆయన ఉపన్యాసం చెబుతూ ఉంటే అక్కడికి వెళ్ళిపోదాం బాబోయ్ అని రూముల్లోంచి పరిగెత్తుకు రావడానికి ఉపయోగపడే కాళ్ళు ఉన్నాయి చూసారా? ఆ కాళ్ళు మాత్రమే నిజమైన కాళ్ళు. భగవంతు వల్లగొన్ను పదములు పురుషోత్తముని మీది బుద్ధి. భగవంతుని కథలు వినడానికి, భగవద్ దర్శనానికి వెళ్ళడానికి పనికొచ్చేటటువంటి పాదాలే పాదాలు. అనవసరంగా అటు ఇటు తిరిగేటటువంటి కాళ్ళు ఉన్నాయి, అవి కాళ్ళు కావు, బండరాళ్ళవి. ఇంకా బుద్ధి నిరంతరం పురుషోత్తముడి ధ్యాస మీదే ఉంటే, పురుషోత్తముడి గురించి ఆలోచన చేస్తే, శ్రీహరిని గురించినటువంటి ఆలోచన మాత్రమే బుద్ధిలోకి వస్తే ఆ బుద్ధిని మాత్రమే బుద్ధి అంటారు. ఇంకా రోజంటే ఏ రోజు మన జీవితంలో గడిచినట్టు. ఒక మనిషి పుట్టాక 100 ఏళ్ళో 50 ఏళ్ళో 60 ఏళ్ళో జీవించాడు అనుకుందాం. ఈ రోజులన్నీ నిజంగా వీడికి గడిచినట్టు కాదు. ఇందులో ఏనాడు పరమాత్ముడి గురించి మనం ధ్యానం చేశామో ఆ రోజు మాత్రమే మనకు ఆయుర్దాయం గడిచినట్లు. ఉదాహరణకి ఈ పూట మీరు భగవత్కథ విన్నారు కాబట్టి మీ ఖాతాలో ఈ రోజు మాత్రమే గడిచినట్టు. ఉత్తర రోజులున్నాయే, ఆ రోజులు ఊరికే వ్యర్థంగా గడిచిపోయాయి. అవి ఆయువు కింద లెక్క వెయ్యం మనం. అందుకే మార్కండేయ మహర్షి దగ్గర బృహదస్సుడు అని ఒక ఆయన వచ్చాడు. మీ వయస్సు ఎంత అని అడిగితే నా వయస్సు కేవలం 3 ఏళ్ళే అన్నాడు ఆయన.
అదేమిటండి మీరు కొన్ని వేల సంవత్సరాలుగా బతుకుతున్నారు కదా అంటే, నేను 3 సంవత్సరములు మాత్రమే ఈ నా ఆయుర్దాయంలో భాగవత కథ విన్నాను, మిగతా రోజులూరికే భోజనం చేయడానికి వాటికి కాలక్షేపం చేశాను, కాబట్టి సెకండ్లతో లెక్కెట్టుకుంటే నేను 3 సంవత్సరములే జీవించానన్నట్ట. ఆయనంతటి వాడు రోజు భగవన్నామం చేస్తూ కూడా కొంతకాలం వ్యర్థమైపోయింది నా బతుకు 3 ఏళ్ళే అంటే, ఇక ఈ కలియుగంలో మానవుల జీవితం ఎంతో ఆలోచించండి. మనం హరినామస్మరణ రోజుకి ఎన్నిసార్లు చేస్తున్నాం? సహజంగా 24 గంటల్లో ఓ 10 గంటలు నిద్రలో గడిచిపోతుంది. ఒకవేళ నిద్ర పోకపోయినా, నిద్ర పోలేకపోతున్నామే బాబోయ్ అనే బెంగతో బయటకు వస్తున్నాం, ఉష్షు ఉష్షు అనుకుంటున్నాం, కానీ అప్పుడు కూడా హరి హరి అని అనుకోవటం లేదు. ఏ రకంగా చూసినా సరే మొత్తం మీద మనిషి జీవితంలో ఎక్కువ భాగం హరిస్మరణ బదులుగా ఉషుషులతో గడిచిపోతున్నది. సంపూర్ణముగా హరిస్మరణ చేసిన ఘడియలు చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఆ కాస్తే మనం జీవించినట్లు. అందువల్ల దేవదేవుణ్ణి నీవు ఏ దినము చింతించావో, ఏనాడు ఆ భగవంతుడి గురించి ఆలోచన చేశావో, ఆ ఆలోచన చేసిన దినము మాత్రమే మన జీవితంలో గడిచినటువంటి దినము. తక్కినవి వ్యర్థ దినములు అన్నారు. ఇంకా చదువులంటే ఏమిటి? పుస్తకాలలో హరిస్మరణ ఉంటే, హరికి సంబంధించిన పద్యములుంటే ఆ చదువు, ఆ విద్య మాత్రమే విద్య. తక్కిన విద్యలు విద్యలు కావు, అవి అవిద్యలు. ఇది మాత్రమే శ్రీ విద్య అంటే. కుంభినీధవు చెప్పేడు గురుడు గురుడు. కుంభిని అంటే భూమి, కుంభినీధవుడు అంటే భూభర్త. భూమికి వల్లభుడైన శ్రీమన్నారాయణుని గురించి చెప్పే గురువుగారు మాత్రమే గురువుగారు. తక్కిన గురువులు కాదు, ఈ ధరణికి బరువులు వాళ్ళు. ఇంత ఎందుకు? నువ్వు కూడా తండ్రి అవ్వాలంటే హరిని చేరు అని చెప్పాలి. తండ్రి హరిచారమని చెప్పే తండ్రి అన్నాడు ఆయన. ఈ పద్యం కొంచెం వెనక్కి తిప్పితే ఇంకో విచిత్రార్థం ఉంటుంది. దేవదేవుని చింతించు దినము దినము అంటే పైకి అర్థం ఏమిటి? ఏ రోజు నువ్వు హరిని చింతిస్తున్నావో ఆ రోజే నీకు గడిచిన రోజు కింద లెక్క. కానీ వెనక నుంచి చదివితే దినము దినము దేవదేవుని చింతించు. దినము దినము అంటే ప్రతిదినం. ఒరే అబ్బాయి, ప్రతిదినము హరిస్మరణ చెయ్యి. చదువు చదువు చక్రహస్తుని ప్రకటించు అంటే ప్రతి విద్య ఏ విధంగా చూసినా అన్ని విద్యలలో హరిస్మరణ ఉండవలసిందే. గురుడు కుంభినీధవు చేరుమని చెప్పేవాడే. అంటే గురువు అంటే ఎవడు గురువు అంటే ప్రతి గురుడు కూడా చివరికి కుంభినీధవుడి గురించే చెప్పవలసిందే అని వెనక్కి తిప్పితే కూడా ఈ లాటానుప్రాసకి ఒక విచిత్ర అర్థం వస్తుంది. ఈ విధంగా ప్రహ్లాదుడు చివరికి సర్వం హరిమయం జగత్ అన్నాడు. ఇవన్నీ విన్నాక కూడా తండ్రి గారి మనస్సు ఎలా ఉంటుందో ఒకసారి ఒకదాని తర్వాత ఒకటి ఆణిముత్యంతో ఆయన మనస్సుని మళ్ళీ మా పైకి అటు ఇటు చెదరనివ్వకుండా గట్టిగా గొప్పగా బోధించి సద్గురువు అయిపోయాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితోటి. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవనగుంపిత చర్మభస్త్రిగాక వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వని తోడి ఢక్కకాగా. నిరంతరం ఈ శరీరం పద్మాక్షుడి దగ్గరికి వెళ్ళాలి. శ్రీమన్నారాయణుడికి సమర్పితమైన శరీరం ఉన్నదే ఆ శరీరమే శరీరం. లేకపోతే ఆ శరీరం ఎటువంటిది అంటే పవనగుంపిత చర్మభస్త్రిగాక. పూర్వం ఇప్పుడంటే మిషన్లు వచ్చాయి, కానీ కమ్మరివాడి కొలిమేను ఉండేది. కొలిమిలో ఇనప ముక్కలు పెట్టి అగ్నిలో బాగా కాల్చేవారు. ఇప్పుడు ఈ నిప్పు మంట పెరగడానికి ఏం చేసేవారు? ఓ తోలుతిత్తి నొక్కేవారు. తోలుతిత్తి నొక్కితే ఈ తోలుతిత్తులోంచి గాలి వచ్చి ఈ నిప్పుని పైకి లేవగొడుతూ ఉంటుంది. కమ్మరివాడి కొలిమి దగ్గర ఉండే తోలుతిత్తిలోనూ గాలి ఉన్నది, ఈ తోలుతిత్తిలోనూ గాలి ఉన్నది. మనం హరినామస్మరణ చేసి హరి దగ్గర గడితే అప్పుడు ఇది శరీరం. అలా హరికథలు వినడానికి వెళ్ళకపోతే ఇది ఆ కమ్మరి కొలిమిలో ఉన్న తోలుతిత్తి అవుతుందన్నాడు. అందువల్ల మన శరీరం ఎవరికి సమర్పించాలన్నమాట? ఆ కంజాక్షుడికి, పద్మాక్షుడికి, శ్రీకృష్ణుడికి సమర్పించాలి. నిరంతరం నాలుకతో ఆ వైకుంఠుణ్ణి పొగడాలి.
హరికథలని బాగా వివరించి చెప్పాలి. అలా చెప్పకుండా ఉత్తిని కూర్చుని సోది చెప్పుకుంటే అప్పుడు అటువంటి వాడి పలుకే పలుకులున్నాయే బుడబుక్కల వాడి చేతిలో డుబుకు 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 డుబుకని వాయించబడేటటువంటి ఢక్కాధ్వని అది. బుడబుక్కల వాళ్ళని పూర్వం ఉండేవారు, ఇప్పుడు అన్నీ పోయాయి అనుకోండి. వాడి చేతిలో కంచుడెక్కోటి ఉచ్చుకుని ఇంటింటికి వచ్చేవాడు అన్నవాడు, మంచి గొడ్లు కట్టుకుని అంబ పలుకు జగదంబో పలుకు పలుకు అని వణుక్కుంటూ డుబుకు 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 డుబుకని వాయించేవాడు అనమాట. వాడి చేతిలో ఢక్కా ధ్వని ఎటువంటిదో హరిస్మరణ చేయకుండా ఒట్టినే చెప్పుకునే కబుర్లు అటువంటివి. కాబట్టి ఏమైనా సరే మొత్తం మీద హరిస్మరణ చెయ్యమని ప్రహ్లాదుడు చాలా గొప్పగా చెప్పాడు. అది వినగానే ఆయన పళ్ళు పటపట కొరికి, పంచాబ్దంబుల వాడు తండ్రి నగున పక్షంబు నిందించి ఎత్కించిత్ భీతియులేక విష్ణునహితిన్ కీర్తింపుతున్నాడు వల్దంతుని చెప్పిన మానడు అంగమున పుత్రాకారతన్ వ్యాధి జన్మించన్ వీని వధించి రెండు ధనుజుల్ మీ పటుత్వంబులన్ అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయుక్రియ ఈ అద్నున్ కులద్రోహి దుస్సంగున్ కేశవ పక్షపాతి నధమున్ జంపించి వీరవ్రతోత్వంగ ఖ్యాతి జరించదన్ కులము నిర్దోషంబు గావించదన్ క్రోడంబై పినతండ్రి జంపెనని తా క్రోధించి చిత్తంబులో ఓడండక్కట ప్రాణవాయువులు వీడొప్పించుతున్నాడు నాతోడన్ వైరము భూని నిట్టి జనకద్రోహిన్ మరింగంటిరే. ఇదిగో వీడు కేవలం 5 సంవత్సరాల కుర్రవాడు అయినా తండ్రినైన నా పక్షం విడిచిపెట్టి శత్రువుల పార్టీలో చేరిపోయాడు. వద్దని చెబుతూ ఉంటే వినిపించుకోకుండా నిరంతరం హరిస్మరణ చేస్తున్నాడు. పైగా నాకే కబుర్లు చెబుతూ హరిస్మరణ చెయ్యాలి, అలా చెయ్యమని చెప్పే తండ్రే తండ్రి కాని తండ్రి కాదంటున్నాడా వీడు. ఇటువంటి ఈ దుర్మార్గుణ్ణి క్షణం కూడా ఉపేక్షించకూడదు. నా శరీరంలో పుండు పుట్టినట్టుగా పుట్టాడు. శరీరంలో అవయవాలు కుళ్ళిపోతే చికిత్సకుడు అంటే ఆపరేషన్ చేసేవాడు ఆ చెయ్యో కాలో నరికేసి మిగతా శరీరాన్ని రక్షిస్తాడు. లేకపోతే మొత్తం శరీరం అంతా కుళ్ళిపోతుంది. నా శరీరంలో ఒక పుండు పుట్టినట్టుగా ఈ దుర్మార్గుడు పుట్టుకొచ్చాడు నా వంశంలో. వీణొక్కడిని చంపేస్తే ఈ పీడ, ఈ హరిస్మరణం అనే జాడ్యం తక్కిన వాళ్ళకి వ్యాపించకుండా ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పాను, ఒరే దుర్మార్గుడా, మీ పినతండ్రిని పంది రూపం ఎత్తి ఆ దుర్మార్గుడు చంపాడరా అని చెబితే వినిపించుకోకుండా జనకద్రోహి అయి పినతండ్రిని చంపినటువంటి విష్ణువుని వర్ణిస్తాడు తప్ప, అయ్యో మా వంశంలో ఉన్న మా బాబయ్యను చంపాడే ఆ విష్ణువు అని ఆ విష్ణువుకి వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా మాట్లాడటం లేదు. ఇలాంటి వాడిని క్షమించకూడదు. ఎవరక్కడ రండిరా, భయంకరమైన ఆయుధాలు పుచ్చుకుని నా భటులారా రండి, శూలములతో పొడవండి, గదలతో కొట్టండి, కత్తులతో నరకండి, వీడిని చిత్తు చెయ్యండి, వీడిని సంహరించి ఇంకెప్పుడు భవిష్యత్తులో మన రాక్షస జాతిలో ఉన్నవాడెవడు హరిస్మరణ చెయ్యకుండా చెయ్యండి. వీడి చావుని చూచి తక్కిన వాళ్ళు భయపడిపోవాలి. ఇంకా మళ్ళీ జీవితంలో ఎవడూ హరిస్మరణ చేయకూడదు అని చెప్పడంతో శూలాలు గదలు కత్తులు పుచ్చుకొని వచ్చినటువంటి ముక్కు మిగిలిన రక్కసిమో ఒక పెద్ద పెద్ద కోరలతో బొబ్బలు పెడుతూ పొట్టలు వేళ్లాడ వేసుకుంటూ వచ్చేశారు వాళ్ళు. భీకరాకారులు అరుస్తూ వచ్చారు వాళ్ళు. రావడంతో కుర్రవాణ్ణి పట్టుకుపోయారు. అయ్యో చిన్నపిల్లవాడు, అందులో రాజుగారి కొడుకు, సుకుమారంగా ఉన్నాడని ఏమాత్రం జాలి చూపించకుండా హిరణ్యకశిపుడి ఆజ్ఞని పరిపాలించి వధ్యస్థానానికి పట్టుకుపోయారు. తీసుకుపోయి శూలాలతో కొందరు పొడిచారు. శూలములు విరిగిపోయాయి, ఆయనకి మాత్రం లోపలికి ఇంత కూడా శూలం దిగలేదు, శరీరం కందిపోలేదు. గదలతో కొట్టారు, గదలు విరిగిపోయాయి, ఏమీ అవ్వలేదు. విషం పెట్టారు, ఆ విషం విరిగిపోయింది. ఇతన్ని పెద్ద కొండ మీద నుంచి కిందకి తోసిపారేశారు, అయినా వీడేం చెక్కు చెదరలేదు. కత్తులతో ముక్కల కింద నరకడానికి ప్రయత్నించారు, కత్తులు మొక్కబోయాయి, కుర్రవాడికి మాత్రం ఏమీ కాలేదు. ఈ విధంగా విచిత్రంగా వాడిని ఎన్ని రకాల శిక్షలకి గురి చేసినా ఆ శిక్షలన్నీ అర్థమైపోయాయట. ఎందుకంటే ఆ శిక్షలు అనుభవించడానికి లోపల శ్రీ మహావిష్ణువు కూర్చుని ఉన్నాడు. ఈ దెబ్బలన్నీ ఆయనకి తగులుతున్నాయి. అందుకే మనకి ఏదైనా కష్టం వస్తే ఇతరుల మీద పడ్డం కంటే శ్రీమన్నారాయణ వాసుదేవ ఏమిటయ్యా ఈ కష్టం అన్నామా, అప్పుడు ఆ కష్టం ఆయనే పడతాడు. మనం చేస్తున్న పొరపాటు అదే. ఏసీ లేకపోతే మనం పక్కవాడిని తిట్టుకుంటున్నాం, కానీ హరిని తలుచుకుని ఉంటే ఈ ఒక్కపోతంతా ఆయన పడేవాడు. అక్కడ కొంచెం అక్కడో మనలో భక్తిలో కొంచెం లోపం ఉందన్నమాట. ఇప్పుడు ఎన్ని హింసలకు గురి చేసినా ప్రహ్లాద కుమారుడికి ఏమీ అవ్వకపోయేసరికి హిరణ్యకశిపుడికి భయం వేసింది, బెంగ వచ్చింది, దుఃఖం వచ్చింది. హడిలిపోయాడు ఒక ముక్కలో చెప్పాలంటే. ఏమిటిది, ఈ కుర్రవాణ్ణి చంపాలని నేను చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతున్నాయి. ఎర్రుగడ్డు జీవనౌషధము, పోని వీడికి ఏదైనా లోపల మందుందా బతకడానికంటే ఆ మందు కనపడదు. కత్తితో నరికితే
ఆయుర్వేదంలో సంజీవని అని ఒక మూలిక ఉన్నది. ఆ మూలిక అతికిస్తే మళ్ళీ అవయవాలు అతుక్కుంటాయి, బతుకుతారు. కానీ వీడి దగ్గర ఏ ఔషధం కనపడదు. ఎవ్వరు భర్తలు లేరు కావగా, వీడిని కాపాడడానికి ఏ భర్త కనపడ్డు, రక్షించేవాడు దిక్కెవడు కనపడ్డు. మరి ఎలా బతుకుతున్నాడు? నిజంగా వీడు నా పాలిట మృత్యుదేవత అయ్యి ఉంటాడని చిన్నబోయేట పాపం హిరణ్యకశిపుడు కూడా. ముంచితివో ఆర్ధులన్ గదల మృత్తితి శైలతటంబులందు ద్రొబ్బించితి శస్త్రరాజి పొడి పిల్చితి మీద నిభేంద్ర పంక్తి రొప్పించితి ధిక్కరించితి శపించితి ఘోరదవాగ్నులందు త్రోయిల్చితి పెక్కుపాట్ల నలయించితి చావడిదేమి చిత్రము. సముద్రాల్లో విసిరాను, అందులో ముంచిన మళ్ళీ ఒడ్డుకొచ్చేశాడు. గదలతో కొట్టించాను, అయినా బ్రతికాడు. కొండల పై నుంచి కిందకి తోసేశాను, అలా తోయించినా బ్రతికాడు. పైన ఏనుగులు నెక్కించి తొక్కించాను, ఏనుగు తొక్కినా వీడు పీనుగవ్వలేదు, హాయిగా మళ్ళీ యథాప్రకారంగా తయారయ్యాడు. భయంకరమైన అగ్నిజ్వాలలలో, మళ్ళీ మామూలు అగ్ని కాదు, అడవులు తగలబెట్టి అందులో పారేశాను వీడిని, అయినా వీడికి ఏమీ అవ్వలేదు. విషం పెట్టాను, అయినా ఏమవ్వలేదు. నా తపశ్శక్తిని ఉపయోగించి శపించాను, ధిక్కరించాను, ఇంకా ఎన్నో రకాల కష్టాలకి గురి చేశాను, శిక్షలన్నీ వీడికి ఇచ్చాను, అయినా చావడిదేమి చిత్రము. కారణమేమిటి? విషము పెట్టినా ఏమవ్వలేదంటే వీడిని ఎవరో రక్షిస్తున్నారు, ఇతడు కారణజన్ముడు, ఇక వీడి వల్ల నాకు మృత్యువు తప్పదు అని కాసేపు చింతాక్రాంతుడై ఉండగా ఆ సమయంలో చండామార్కులనే గురువులు మళ్ళీ వచ్చి, మహారాజా నువ్వు చాలా వీరుడివి, మహాత్ముడివి, ఈ చిన్న విషయానికి ఎంత బాధపడతావేమిటి? ఈ కుర్రవాడికి ఎక్కడో ఏదో పూర్వజన్మ సుకృతం ఆయుర్దాయం ఉంది కనుక చావలేదు, అంతే తప్ప వీడి దగ్గర మహిమేమీ లేదు. ప్రస్తుతం శుక్రాచార్యులు వారు తపస్సులో ఉన్నారు. ఈలోపు ఇంకొక అవకాశం మాకు ఇస్తే ముచ్చటగా మూడోసారి వీడికి చదువు చెప్పి వీడిని దారిలోకి తీసుకొస్తాం. ఈలోపు శుక్రాచార్యులు వారు వస్తారు, అప్పుడు వీడు బాగా దారిలో పడతాడు. నువ్వు ఇంద్రాది దేవతల్ని జయించిన వాడివి, నీ పేరు చెబితే ఆదిశేషుడు వంటి వాళ్ళు కూడా తలలు ముడుచుకుని వెళ్ళిపోయారు. కుర్రవాడంతా, అయినా నీ కొడుకును నువ్వెంత చంపడం ఏమిటి, నీ కుమారుడు కాబట్టి వాడికి ఇంత శక్తి ఉన్నది సుమా అని నచ్చ చెప్పగానే చేసేది లేక ఇంకొక ప్రయత్నం చెయ్యండి అని తిరిగి మళ్ళీ ఈ పిల్లవాడిని వాళ్ళకి అప్పగించాడు. ఈ మూడోసారి చదువుకోవడానికి వెళ్ళిన ప్రహ్లాద కుమారుడు కొంచెం ఆరితేరిపోయాడులేండి. అందుకని ఇంత పూర్వం గురువుగారు ఏదైనా చెబితే విని పక్కకెళ్ళి హరిస్మరణ చేసేవాడు. ఇప్పుడు ఏం చేయడం మొదలెట్టట, గురువుగారు రోజు నిద్రపోతున్నప్పుడో, భోజనానికి పోతున్నప్పుడో, స్నానానికి పోయినప్పుడో, సంధ్యావందనానికి పోయినప్పుడో ఈ జనాలందరినీ పోగేసి వేరే కుంపటి పెట్టాడు వీడు. మిత్రులారా రండి నాతోటి, ఈ గురువు ఉన్నాడే చెప్పడొక చదువు మంచిది, మంచి చదువు చెప్పటం లేదు. వీడు చెప్పే చదువు మన చెవులకి పనికిరాని చదువు, హరిస్మరణ వద్దంటున్నాడు వీడు. మీరు ఈ చదువు చదివారంటే పాడైపోతారు, మిమ్మల్ని తప్పుడు మార్గంలోకి పంపే చదువులు చెబుతున్నాడు. నా మాట వినండి, ఈ పుస్తకాలన్నీ తీసుకురండి. తెండెల్ల పుస్తకంబులు ఇండాచార్యునకు మరల ఏకతమునకు రెండు పుస్తకాలన్నీ కట్టగట్టి పట్టుకొచ్చేయండి, గురువుగారు మొహం మీద కొట్టేయండి, మనందరం ఏకాంతానికి వెళ్ళిపోదాం. అక్కడ నేను మీకు కొత్త పాఠాలు చెబుతాను, ఈ పాత పాఠాలన్నీ వదిలిపెట్టేయండి, ఇదంతా కొత్త గురువు గారి దగ్గరికి రండి అన్నాడు. ఇప్పటికి కూడా అహోబలం అని ఉన్నది కదా, అక్కడ ప్రహ్లాదుని బడి ఉన్నది, చాలా పైన ఎక్కడో. ఎంతసేపు పరిగెత్తుకొచ్చేస్తాం తప్ప మనం ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ ప్రహ్లాదుని బడికి ఎక్కాలి. చెంచులక్ష్మిని పెళ్లి చేసుకున్న చోటికి తిరగాలి. అక్కడ చెట్టు లెక్కగలవా, ఓ నరహరి పుట్ట లెక్కగలవా అని శ్రీ మహావిష్ణువు అంతటి వాడు పాటలు పాడాడు చెంచులక్ష్మి దగ్గర. అవన్నీ చూసి వస్తే మనకి సంపూర్ణమైన కథా విశేషాలు అర్థమవుతాయి, పరమాత్మ యొక్క అనుగ్రహం లభిస్తుంది. ప్రహ్లాద కుమారుడు స్వయంగా ఒక బడి పెట్టి ఈ పిల్లలందరినీ ఏకాంతంగా అహోబలం దగ్గర కొండ మీద కూర్చోబెట్టి చదువు చెప్పాడు. ఆ స్థలం దగ్గరికి మాత్రం ఒకసారి ఎప్పుడోకప్పుడు మిమ్మల్ని అందరినీ తీసుకెడతాను, అప్పుడు రండి అందరూ కూడా. ఎవరైనా నడవగలుగుతారు అనుకుంటాం, కానీ మనకు కావాలంటే ఏ పనన్నా చేయగలం అండి. ఇష్టమైతే కష్టం ఉండదు, ఇష్టం లేనప్పుడే లేనిపోయిన కష్టాలని మనం ఆపాదించుకుంటాం తప్ప. అది అక్కడికి రమ్మని వాళ్ళతోటి, పిల్లలారా చూశారు కదా, కంటిరే మనవారు ఘనులు గృహస్థులై
సంసారమందున్న చక్కదనము. మన వాళ్ళందరినీ చూడండి, చదువుకున్నారు, అనేక విద్యలు అభ్యసించారు, గొప్పవాళ్ళు అయ్యారు. కానీ వివాహం చేసుకుని సంసారంలో పడిపోయి అన్నీ మర్చిపోయి ఎంతసేపు కుటుంబ పోషణ తప్ప మరొకటి లేకుండా అయిపోతున్నారు. దీనివల్ల లాభమేమున్నది? అలా అలా వృద్ధులై అనారోగ్యాల పాలై కన్ను మూసి తెరిచేలోపు కరిగిపోయే ఈ ఆయుర్దాయాన్ని, ఈ శరీరాన్ని నమ్ముకుంటున్నారు. నిన్నటిదాకా ఉన్న భర్త ఇవాళ ఉండడు, ఇవాళ ఉన్న భార్య రేపు ఉండదు, పిల్లలు ఉండరు, మనం ఉండం. చివరికి ఈ సృష్టి మొత్తం నశించిపోతున్నది. దీన శుభము లేదు. దీనివల్ల ఏమైనా శుభముందా? దివ్య కీర్తియు లేదు. పోని గొప్ప కీర్తి ఉందా? జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరల నేలా, మనకు పుట్టని చావని త్రోవ వెదకి కొన్నుట దొడ్డ బుద్ధి. ఎంతోమంది మన కళ్ళ ముందు ఈ జగత్తులో పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరలి పొరలి కన్నీళ్ల పర్యంతం అయిపోతున్నారు. ఎన్ని పర్యాయములు పిల్లలు పుడితే ఆనందించాం, ఎన్ని పర్యాయములు ఎన్ని జన్మల్లో పిల్లలు చచ్చిపోతూ ఏడ్చాం, ఎన్ని జన్మల్లో వైధవ్యాలు పొందారు, ఎన్ని జన్మల్లో వైధుర్యాలు పొందారు. భార్యకి దూరమై భర్త, భర్తకి దూరమై భార్య ఎంత ఏడుపులు ఏడ్చారు. ఎన్ని రకాల కుక్క జన్మలు, నక్క జన్మలు, హీనాతిహీనమైన జన్మలు ఎత్తామో మనకి తెలియదు. దీనివల్ల లాభమేమైనా ఉన్నదా? కీర్తి ఉన్నదా? ఈ చావు పుట్టుకలతో కూడిన సంసారంలో ప్రవేశించి నశించిపోవడం వల్ల ఉపయోగం ఉన్నదా? మనం పుట్టని చావని శాశ్వత కైవల్యం పొందడానికి ప్రయత్నం చెయ్యాలి. నా మాట వినండి. హాలాపాన విజృంభమాణ మద గర్వాతీత దేహోల్ల సద్బాల లోకన శృంఖలా నిచయ సంబద్ధాత్ములై లేశమున్ వేలానిస్సరణంబుగానక మహావిద్వాంసుడున్ కామిని హేళ కృష్ట కురంగ శాపకమగున్ హీనస్థితిం కంటిరే. ఎంత గొప్ప చదువుకున్నవాడైనా సామాన్యుడైనా అప్పుడప్పుడు వ్యసనాలకి గురైపోయి తాగి తందనాలాడి స్త్రీ కడగంటి చూపుకి జింకలా వెంటబడి కొంగుబుచ్చుకు తిరుగుతూ భ్రష్టులైపోతున్నారు, సుఖలాలసులైపోతున్నారు, భోగలాలసులైపోతున్నారు, తిండికి నిద్రకి మాత్రమే జీవితాన్ని వెచ్చిస్తున్నారు. దీనివల్ల ఎన్ని రకాలైన కష్టాలు వస్తున్నాయో, భవిష్యత్ ఎంత అంధకారం అవుతోందో ఆలోచించండి. పండితులకే దిక్కులేదు, ఇక పామరుల సంగతి చెప్పేదేమున్నది? ఉన్న 100 ఏళ్లలో బ్రతికే కాలం ఎంత, నిద్రపోయే కాలం ఎంత, హరికథలు వినే కాలం ఎంత? అందువల్ల మీరు ఈ భ్రష్టత్వం పొందక నాతో వచ్చి హరిస్మరణ చెయ్యండి, మిమ్మల్ని అందరినీ కైవల్యానికి పంపిస్తాను అనగానే అందులో కుర్రాడు అన్నాడు, మనం రాక్షసులం కదా, మనకి డెడ్ ఎగ్నిస్ట్ కదా విష్ణుమూర్తి అన్నట్ట. డెడ్ ఎగ్నిస్ట్ కాదురా, నువ్వు డెడ్ అయిపోవడానికి వచ్చిన ఎగ్నిస్ట్ రాదన్నాడు ఆయన. దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వసుర సమాజములో లక్ష్మీనాథ చరణ కమల ధ్యానంబున నెవ్వడైన ధన్యత బొందున్. భగవంతుడైన హరిస్మరణ చేయడానికి ఎవరికైనా అర్హత ఉన్నది. దానవులు, దైత్యులు, సర్పాలు, మానవులు, గంధర్వులు, దేవతలు అనే తేడా లేకుండా ఎవడైనా భక్తి ఉంటే చాలు హరిస్మరణ చెయ్యొచ్చు. హరికి కులం లేదు, మతం లేదు, స్త్రీలు, పురుషులు, నపుంసకులు ఇత్యాది భేదం లేదు, గోత్రం అక్కరలేదు. కావలసిందల్లా భక్తి. భక్తి కలిగి ఉంటే ఎవడైనా హరిస్మరణ చేయడానికి పనికొస్తాడు. మనం అందరం భక్తితో అలా హరిని స్మరిద్దాం. నా మాట వినండి. ఈ దానవ జాతిలో పుట్టినంత మాత్రం చేత మనం హీనులం కాదు. ఆ పరమాత్ముని పాదాలు పట్టుకుందాం, లక్ష్మీనాథుని పాదాలు పట్టుకుందాం, ధన్యాత్ములమవుదాం అనగానే ఇంట్లో మళ్ళీ ఇంకో కుర్రాడికి అనుమానం వచ్చింది. పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం, మనకెవరు విష్ణువు గురించి ఎవరూ చెప్పరు, నువ్వు మాతో పట్టే పుట్టావు. మన నగరంలో ఎంతసేపు హరిని తిట్టేవాడే తప్ప హరిని పొగిడేవాడు ఉండడు కదా, మా అందరికీ హరిద్వేషమే వచ్చింది, నీకు ఈ హరి గురించి అలా తెలిసింది. నువ్వు ఎక్కడ చదువుకున్నావు? ఎక్కడ చూసినా హరిని తిట్టే చోట పుట్టాం మనం. అటువంటిది విష్ణువు గొప్పవాడని, ఈ తక్కిన చదువులు పనికిమాలిన చదువులని, ఈ జ్ఞానం నీకెలా వచ్చింది? రహస్యంగా నీకు వచ్చి చెప్పిపోవడానికి కుదరదు కదా ఈ ప్రాంతంలో అనగానే అప్పుడు ఆయన చెప్పాడు, మంచి ప్రశ్న వేశారా, నాకు పుట్టాక వచ్చిన బుద్ధి కాదు, పొట్టలో ఉండగా వచ్చిన బుద్ధి అన్నాడు ఆయన. మా నాన్న 100 దివ్య సంవత్సరముల పాటు మందర పర్వతం మీద బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. ఆ మహాతపస్సు చేస్తున్న కాలంలో వాడి శరీరం అంతా ఈగలు చీమలు చేరి రక్త మాంసాలు పీకి తినేసాయి, అస్థిపంజరం అయిపోయాడు. వాడి మీద పుట్టలు పోసేశాయి. ఆ పుట్టలు పోసేసిన శరీరం మీద నుంచి వెదుళ్ళు కూడా మొలిచాయి.
దాంతో ఇంద్రుడు చచ్చిపోయాడు, ఈ దుర్మార్గుడు, వాడు పుట్టల్లోకి వెళ్ళిపోయాడు, వాడి శరీరం మీద ఉన్న రక్తమాంసములన్నీ చీమలు ఈగలు దోమలు పీక్కు తిన్నాయి, ఈ పాపాత్ముడి పాపం విరగడైపోయింది అని వెంటనే స్వర్గం మీద నుంచి భూలోకానికి దిగొచ్చి మా సామ్రాజ్యాన్ని చుట్టుముట్టాడు. అప్పుడు మా అమ్మ లీలావతి కడుపుతో ఉంది. మా అమ్మ ఒక నిర్ణయం తీసుకున్నది. మా ఆయనకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు, వరాలు ఇచ్చాడు అనే విషయం తెలిసే వరకు నేను పిల్లవాడిని కనకుండా కడుపుతోటే ఉంటాననుకుందిట. మీకు ఎంత ఆశ్చర్యం అంటే ఇక్కడ కొన్ని రహస్యాలవి. లీలావతి హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్ళేటప్పటికి గర్భవతి. హిరణ్యకశిపుడు 100 ఏళ్ళు తపస్సు చేశాడు. ఈలోపు పిల్లాడు పుట్టాలి కదా, పుట్టకపోతే సిజేరియన్ అన్న చేసి లాగేస్తారు మామూలు డాక్టర్లు అయితే. కానీ ఆవిడ ఏమందో తెలుసా, పరమపతివ్రత. నా భర్త తపస్సు పూర్తి చేసుకుని వరాలు పొంది తిరిగి ఇంటికి వచ్చేదాకా నేను ఈ పిల్లవాడిని కనను అని పొట్టలో అట్టే పెట్టుకుంది. ఎవరన్నా అలా అట్టే పెట్టుకొని చూద్దాం. పొట్టలో పిల్లాడిని అట్టే పెట్టుకోవడం దేవుడు ఎరుగు. రాత్రి తన చపాతీయే పొద్దునకి అట్టే పెట్టుకోలేమే. అది మహాత్మురాలి గొప్పతనం అంటే. లీలావతి అంతటి సాధకురాలు. అందుకే 100 ఏళ్ళు గర్భం ధరించింది. ప్రహ్లాదుడు సామాన్యుడు కాదు, తల్లి కడుపులోనే 100 ఏళ్ళు ఉన్నాడు, అణిగి మణిగి ఉన్నాడు అందులో. ఆ సమయంలో ఇంద్రుడు భూలోకానికి వచ్చి ఓ పక్కన గర్భవతిగా ఉన్న మా అమ్మ చూస్తూ ఉండగానే రాక్షసులందరినీ చీల్చి చెండాడాడు. చచ్చిపోగా మిగిలిన రాక్షసులు పారిపోయారు. అప్పుడు ఇంద్రుడు వచ్చి మా అమ్మ లీలావతిని చెంగుబుచ్చుకుని స్వర్గానికి ఈడ్చుకుపోవడం మొదలెట్టాడు. అప్పుడు మా అమ్మ అసలే గర్భవతి, పైగా స్త్రీ, పరమపతివ్రత, సిగ్గుతో ఏడవడం మొదలుపెట్టింది. కొరరి అని ఒక పెట్ట ఉంటుంది. ఆ పెట్ట రాత్రిపూట కుయ్యో కుయ్యో అని తెగ ఏడుస్తున్నాడు వాడు, కీచు కీచు అని. ఆ పెట్ట ఏడ్చినట్టు ఏడుస్తూ ఉంటే ఎంతలో అక్కడికి నారద మహర్షి వచ్చాడు. వచ్చి, ఏమయ్యా దేవేంద్ర, స్వర్గానికి పాతాళానికి భూలోకానికి అధిపతివి, 3 లోకాలని పరిపాలించే నువ్వేమిటి గర్భవతిని పట్టుకుపోతున్నావు అని అడిగితే, నారద నన్ను తప్పుగా అర్థం చేసుకోకు, నాకు స్త్రీ వ్యామోహం లేసుమా. ఈ స్త్రీ గర్భంతో ఉన్నది, హిరణ్యకశిపుడి భార్య. ఆ దుర్మార్గుడు ఎలాగో చచ్చాడు. ఇప్పుడు ఈవిడ కడుపులో ఉన్న పిల్లవాడు పుడితే మళ్ళీ వాడు నాకు గండమవుతాడేమో అనే భయంతో ఈ లీలావతిని పట్టుకుపోతున్నాను. స్వర్గానికి తీసుకుపోయి ఈమెకి పురుడు పోయిస్తాను. పిల్లవాడు పుట్టగానే పురిట్లో వాడిని చంపేసి ఈమెను వదిలేస్తాను. దాంతో పుట్టే శత్రువు నశించిపోతాడు. నాకు కడుపులో ఉన్నా సరే శత్రువే. రాక్షసుల పిల్లల్ని క్షమించకూడదు, వాళ్ళు క్రూరులు, లోక కంటకులు అనగానే నారదుడు పకపక నవ్వి, నువ్వు కాదు కదా, నీ తలలో జేజమ్మ దిగి వచ్చిన ఈ లోపల ఉన్న పిల్లవాడి తల వెంట్రుక కూడా విదల్చలేరు మీరు, అంతటి మహానుభావుడు ఆ లోపల ఉన్నాడు. నిర్భీకుడు ప్రశస్త భాగవతుడు ఉన్నిద్రుండు జన్మాంతరావిర్భూతాచ్యుత పాద పద్మ మహిమా విష్ణుండు దైత్యాంగనా గర్భస్థుండగు బాలకుండు బహు సంగ్రామాద్యుపాయంబులన్ దుర్భావంబున పొంది చావడు భవద్దోర్దర్ప గర్వంబునన్. నారదుడు తన్మయత్వంతో చెప్పిన మాట. ఆ లోపలున్న పిల్లవాడు నిర్భయంతో ఉండే మహాత్ముడు. ఆయన ఎవడికి భయపడడు. మృత్యువు ఆయన్ని చూచి భయపడాలి, ఆయన మృత్యువుకి కూడా భయపడడు. మహాభాగవతోత్తముడు. ఎన్ని కష్టాలు వచ్చినా విడిచిపెట్టకుండా హరిస్మరణ విడిచిపెట్టడు ఆయన. ఎంత కరెంటున్నా లేకపోయినా దిక్మాల మైకువాడు ఏడిపించినా పురాణం విడిచిపెట్టకుండా చెప్పే పద్మాకర్ గారు లాంటి మహానుభావుడు ఆ కడుపులో ఉన్నాడు. ఉన్నిద్రుండు ఆయన. పొరపాటున కూడా కంటి మీద కునుకు లేకుండా నిరంతరం హరిస్మరణ చేయగలడు ఆయన. ఆయనకి రాత్రి లేదు పగలు లేదు, గాలి ఉన్నా లేకపోయినా అలాగే ధ్యానంతో భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు ఆయన. ఎన్నో జన్మల నుంచి నిరంతరం హరిని పూజించి 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 ఆ పుణ్యంతో పుట్టబోతున్న పుణ్యాత్ముడు ఆయన. జన్మల నుంచి హరిస్మరణ చేయటం వల్ల వచ్చిన పుణ్యం మహిమతో పుట్టబోతున్నాడు. ఈ దైత్యాంగన గర్భస్థుడైన బాలకుడు ఎన్ని యుద్ధములు చేసినా, ఆయుధములు ప్రయోగించినా, విషాదుల ప్రయోగం చేసినా ఎవ్వరూ అతన్ని చంపలేరు. ఎంతెందుకు, నీ పరాక్రమంతోటే కాదు, వాళ్ళ నాన్న పరాక్రమంతో కూడా వాడిని చంపలేడు. వాళ్ళ నాన్న చచ్చిపోయాడని నువ్వు అనుకుంటున్నావు, ఇప్పుడు రెచ్చిపోతున్నావు, వాడు మళ్ళీ బతికొస్తాడు, అప్పుడు నువ్వు చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోకుండా నిన్ను రక్షించేవాడు ఈ కడుపులో ఉన్న పిల్లవాడు. వీడు పుట్టాడా మీకు బ్రతుకుంటుంది, వీడు పుట్టకపోతే మీకే కాదు ఈ లోకంలో ఎవరికీ బ్రతుకుండదు. వీడనేవాడు ఒకడు పుట్టకపోతే వీళ్ళ నాన్నని చంపేవాడు ఈ సృష్టిలో ఇంకొకడు ఉండడు. వీడు కారణజన్ముడు, తండ్రికి గండంతో పుట్టబోతున్నాడు. ఈ పిల్లవాడు పుట్టి
పరమ పూజ్యుడై భాగవతోత్తముడై తండ్రిని కూడా వధింపజేస్తాడు. ఈతడు మీ అందరి గౌరవానికి పాత్రుడు, ఈతడిని మాత్రం పొరపాటు కూడా అవమానించక సుమా అనగానే తాను కూడా హరిభక్తుడు కనుక ఇంద్రుడు లెంపలు వేసుకుని క్షమించు, నాకు ఇంత కథ ఉందని తెలియదు అని వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు నారదుడు మా అమ్మని తీసుకెళ్ళి తన ఆశ్రమంలో చోటిచ్చాడు. ఇప్పటికి కూడా ఆ ఆశ్రమం అహోబలంలో పైనున్నది, అక్కడిచ్చాడన్నవాడు ఆశ్రయం. అక్కడ అద్భుతమైన నారదాశ్రమం ఉండేది. కన్న కూతురులాగా ఆ గర్భవతిని నారదుడు తన ఆశ్రమంలో కూర్చోబెట్టి ఆమెకు పురుడు వచ్చేదాకా, అంటే భర్తగారు వరాలు పొందేదాకా ఆవిడ పురుడు పోసుకోదుగా, మరి అప్పటిదాకా అందులో పెట్టాడు. పెట్టి రోజు పళ్ళు ఫలాలు ఇచ్చేవండి పోషించేవాడు. ఇంకా ఆయన పురాణం చెప్పేవాడు. నారదుడు పురాణం చెబుతున్నాడంటే ఎంత మధురంగా ఉంటుందండి. ప్రశాంతమైన వాతావరణం, ఏ డిస్టర్బెన్సు ఉండదు, గరగరలాడే మైకులు ఉండవు అక్కడ. అందువల్ల హాయిగా అక్కడ కూర్చుని రోజు ఆయన పురాణం చెబుతూ ఉంటే ఆ బంగారు తల్లి ఆ కథలు వినేది. కానీ ఇక్కడే వచ్చింది ఇబ్బంది, ఆవిడ గర్భవతి. సహజంగా అదేమిటో తెలియదు కానీ పురాణం వింటూ ఉంటే చాలామందికి నిద్ర వస్తుంది. కారణం ఏమిటో తెలియదు. మరి బాగా అంత పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమో లేక ఆహార పదార్థాల ప్రభావమో ఏదో ఒకటి మొత్తం మీద. అంటే మీరంతే మహాత్ములు కనుక మీరు ఎక్కడ కునుకేయకుండా అంత శ్రద్ధగా ఉంటున్నారు. కానీ పాపం అంతటి లీలావతికి కూడా మధ్యాహ్నం పూట నిద్ర వచ్చేది. ఆవిడ ఆశ్రమంలో గోడ కానుకుని అలా నిద్రపోవడం మొదలెట్టింది. ఈయన పురాణం చెప్పుకుపోతూనే ఉన్నాడు సత్యనారాయణ మాస్టర్ లాగా. ఎవరు వింటే నాకే, ఎవరు వినకపోతే నాకే. ఏం చేస్తారు మరి, ఎవడు వినకపోయినా చెప్పేవాడు చెప్పవలసిందే. అలా చెప్పుకుపోతూ ఉంటే ఈ లోపు ఊ ఊ అని వినబడుతోంది. ఎవడరా ఇది ఇంత అద్భుతంగా ఊ అంటున్నాడు అనుకున్నాడు ఈయన. చూస్తే ఎదురుగుండా ఆవిడ నిద్రపోతోంది, ఈ కడుపులో ఉన్న ప్రహ్లాదుడు వింటున్నట్ట. అందుకని పురాణం చెప్పాలి. పురాణం ఎందుకు చెప్పాలంటే ఒకళ్ళిద్దరు వినకపోయినా వినేవాడు ఎప్పుడూ భక్తుడు ఉంటూనే ఉంటాడు. ఆ గర్భవతి నిద్రపోతుంటే గర్భంలో ఉన్న గర్భస్థుడై ఉన్న చిన్నపిల్లవాడు వినడం మొదలెట్టాడు. అప్పుడు ఆశ్చర్యపోయాట నారదుడు. అఖిల జగములకును హరియమూల విరాట్టు, అతని నామమే మహామృతంబూ, విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు, భక్తియుతుల బ్రోచి ముక్తి నొసగు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఈ చరాచర జగత్తంతటికి శ్రీ మహావిష్ణువే మూల కారణం. ఆయనే అందరికీ ప్రభువు. ఆయన విశ్వమంతా వ్యాపించి ఉంటాడు. ఆయన నామం అమృతంతో సమానం. భక్తితో హరి అని స్మరించేవాడిని ఆయన ముక్తినిచ్చి రక్షిస్తాడు అని ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం చెప్పాడు. అప్పుడు ఆ గర్భంలో ఉన్న ప్రహ్లాద కుమారుడు ఆ నామం విని 3 పర్యాయాలు కంఠస్థం చేశాడు. అదిగో ఆనాడు మహానుభావుడు సద్గురుడు నారదుడు మా అమ్మ కడుపులో ఉన్న నన్ను అనుగ్రహించి భాగవత కథనిచ్చాడు, హరిస్మరణ ఇచ్చాడు. ఆ తర్వాత మా అమ్మ గర్భవతి కాబట్టి అన్నీ మర్చిపోయింది, దులుపుకుంది. కానీ నేను మాత్రం కడుపులో ఉన్నప్పుడు విన్నాను. మొత్తం కథలన్నీ కంఠస్థం చేశాను. మా గురువుగారు గొప్పవాడు గనక, నాకు ఆయన మీద భక్తి ఎక్కువ గనక ఆ నారద గురు కటాక్షంతో పుట్టినప్పటి నుంచి నాకు హరిస్మరణే మిగిలింది. ఆ కథలన్నీ గుర్తున్నాయి. ఇప్పుడు అర్థమైందా? అన్నిటికంటే గొప్పది గురుభక్తి, గురు కటాక్షం. దానికి మించిన శక్తి ఈ సృష్టిలో మరొకటి లేదు. పరమపూజ్యుడైన నారద మహర్షి అనుగ్రహంతో నేను ఆ కథలని ఈనాటి వరకు లోపల తలుచుకుంటున్నాను. ఆ పరమాత్ముడు కూడా నేను పిలిస్తే పసిపిల్లవాడిలా నా దగ్గరకు వచ్చి ఆడుకుంటూ ఉంటాడు. అందువల్ల నాతో రండి, హాయిగా హరిస్మరణ చెయ్యండి, నాతో పాటు పదే పదే ఆడండి, పాడండి, ఒక చోటకి చేరండి, తద్వారా ఈ జన్మలోనే కైవల్యం పొందండి అనగానే అందరూ కూడా వచ్చి పడిపోయారట. గురువులకి మతిపోయింది. గురువులు వచ్చేసరికల్లా ఈయన అందరికీ కూడా నారాయణ హరి నారాయణ, నారాయణ లక్ష్మీ నారాయణ, నారాయణ హరి నారాయణ,
నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ హరినారాయణ అని ఈ విధంగా అనిపిస్తూ ఉంటే గురువులకి ఏం చేయాలో అర్థం కాల. ఒరే నాయన అని నోరు నొక్కారట. నోరు నొక్కితే ఈ శిరస్సు నుంచి నాదం రావడం మొదలుపెట్టింది. విష్ణు పురాణంలో రాశారు, నోరు చెవులు ముక్కు మూసేశారట. అన్నీ మూసేస్తే నాభి నుంచి నారాయణ అనడం మొదలెట్టాడు ఆయన. భగవంతుడి నామం రోమం నుంచి వచ్చింది. ఇంకా ఆయన ఎవరు ఆపగలుగుతారు? భగవంతుడైన శ్రీకాంతుణ్ణి తలుచుకుంటే చింత వంత ఈ రెండు ఉండవు. అందుకే నేను చెప్పాక భాగవతాన్ని బాగా జీర్ణించుకున్నటువంటి కొంతమంది కవులు మన అదృష్టవశాత్తు పుట్టారన్నమాట. ఆరుద్ర అలాంటివాడు, పరమనాస్తికుడు. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికల్లా హరి లేదు, ఇంకోటి లేదు. ఆయన వేరే తీర్థపానంలో ఉండేవాడు. కానీ రాసేటప్పుడు కమిట్మెంట్ అంటారనమాట. అది ఎక్కడో ఉంటుంది, పూర్వజన్మ సుకృతం అనమాట. చింత వంత కమలాకాంత ఎంత దయామతి వయ్యా అనంత ఎంత దయామతి వయ్యా సంతతము నిన్ను స్మరించువానికి సంతతము నిన్ను స్మరించువారికి చింత వంత కమలాకాంత ఎంత దయామతి వయ్యా అనంత ఎంత దయామతి వయ్యా నారాయణ హరి నారాయణ హరి నారాయణ 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 హరి నారాయణ హరి నారాయణ నారాయణ. ఈ దెబ్బతో ఈ చండామార్కులు వణికిపోయి, మహారాజా ఈ దౌర్భాగ్యుడికి అన్నావేమిటి? ఎంతో పూర్వం వాడు ఒక్కడే చెడ్డాడు, ఇప్పుడు తా చెడ్డకోతి వనమల్లా చెరిచింది. లోలోన నా శిక్షా మార్గములెల్ల కళ్ళలని ఆక్షేపించి, ఇంతకాలం గురుకులం పెట్టుకుని బతుకుతున్నాం, మా గురుకులం మొత్తం మూసేసేడువాడు. మేం చెప్పే చదువులు తప్పుడు చదువులుట, మాకు చదువు రాదన్నాడు, మా గురుకులాన్ని మోయించేశాడు, ఈ రక్షోబాలురందరినీ పట్టుకుపోయాడు, హరిస్మరణ పరాయణులు చేశాడు, మనకి మోసం వచ్చింది, నువ్వే వాడిని దారిలో పెట్టు. ఈ పనికిమాలిన కొడుకుని ఏ ముహూర్తంలో కన్నావో దౌర్భాగ్యుణ్ణి అన్నారు వాళ్ళు. అనగానే ఇప్పుడు హిరణ్యకశిపుడు ఆగ్రహోదగ్రుడై స్వయంగా వచ్చి ప్రహ్లాదుడు రెక్కబుచ్చుకుని ఇంతకాలం శిక్షించాడు, కానీ ఈసారి శిక్షించలా. ఒరే నేను చూస్తున్నాను, కంఠం క్షోభించేలాగా గొంతు చించుకొని నారాయణ నారాయణ అంటావు, ఈ నారాయణుడు ఎక్కడున్నాడు? నిజంగా ఆయన గొప్పవాడైతే నేను వైకుంఠం మీదకి దండయాత్రకి వెళ్ళినప్పుడు ఎక్కడ దాక్కున్నాడు? వాడిని చంపడానికి చాలా పర్యాయాలు ప్రయత్నించాను, అసలు వాడు లేడురా, ఉన్నాడని మీరు అనుకుంటున్నారు, వాడు ఎప్పుడో నాశనం అయిపోయాడు, నా మాట వినరా? ఒకవేళ ఉన్నాడని నువ్వు నమ్మితే ఎక్కడున్నాడో చూపించు. చూపించావా సరే సరి, లేదా నీ ప్రాణం తీసేస్తానన్నట్ట. అనగానే ఆయన అన్నాడు, నాన్న నువ్వు కళ్ళు మూసుకుని చూస్తానంటావు, కళ్ళు తెరిచి చూస్తే శ్రీమన్నారాయణుడు కనపడతాడు. అదిగో చూడు ఇక్కడక్కడ అనే తేడా లేకుండా ఉన్నాడు. కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునన్ దిక్కులన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కల్లడగ్నిన్ దిశలన్ పవళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రార్కులన్ కలడీసుండు కలండు తండ్రి వెదుకంగా నేల ఈయాయడల్. ఇక్కడున్నాడు అక్కడ లేడని ఎక్కడ వెతుకుతాం? సముద్రంలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు. అందుకే అందరూ గాలి గాలు అని ఎందుకు గోల చేస్తున్నాం అంటే గాలి విష్ణు స్వరూపం గనక. ఆకాశంలో ఉన్నాడు, త్రిమూర్తులలో ఉన్నాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆయనే. అగ్నిలో ఉన్నాడు, దిక్కులలో ఉన్నాడు, పగళ్లలో ఉన్నాడు, రాత్రిలో ఉన్నాడు, ఓంకారంలో ఉన్నాడు, పురుషులలో స్త్రీలలో నపుంసకులలో ఉన్నాడు, నక్షత్రాలలో ఉన్నాడు, చంద్రుడిలో ఉన్నాడు, అర్కుడు సూర్యుడిలో ఉన్నాడు. ఎంతెందుకు
ఆ ఈశ్వరుడు అంతటా ఉన్నాడు. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే. ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడనే సందేహం వద్దు. ఆ శ్రీమన్నారాయణుడు అంతటా వెతికితే దొరికేవాడు. అక్కడ ఉన్నది ఏంటంటే వెదకవలెను అన్నాడు. వెదకి చూచిన అంటే భక్తితో పట్టుకుంటే నమ్మకంతో ఉంటే ఆయన అంతటా ఉంటాడు. ఆయన లేని చోటంటూ లేదు. సర్వ ఉపగతుడు అంటే అంతటా వ్యాపించినవాడు, అంతటా దొరికేవాడు అని అర్థం అన్నమాట. వెతుకు అంతటా ఉన్నాడు అనగానే డింభక సర్వస్థలముల నంభోరుహ నేత్రుడుండునను చుమిగుల సంరంభంబున పలికెదవి స్తంభంబున జోపగలవే చక్రిన్ గిక్రిన్ అన్నాడు ఆయన. వరి కుర్రాడా, అక్కడున్నాడు ఇక్కడున్నాడు విష్ణు అంటున్నావు, ఆ పద్మాక్షుడు అంతటా ఉన్నాడు అనే మాట నిజమైతే ఇప్పుడే నాకు చూపించు, ఇదిగో ఈ స్తంభంలో విష్ణువుని చూపిస్తావా అన్నాడు. ఓ చోట ఏం జరిగిందంటే ప్రహ్లాద్ చరిత్ర డ్రామా వేస్తున్నారు, నాటకం. ఆ నాటకం వేస్తున్నప్పుడు చిన్న కుర్రాడు ఉన్నాడు అక్కడ, ఇలాంటి కుర్రాడు అనమాట, ఒళ్ళో చెల్లెల్ని పెట్టుకున్న కుర్రాడిని. ఆ కుర్రాడిని తీసుకొచ్చి ప్రహ్లాదుడి వేషం వేయించారు. ఆ ప్రహ్లాదుడి వేషం వేసిన కుర్రాడు చాలా తెలివైనవాడు. ఈ హిరణ్యకశిపుడి వేషం వేసిన వాడు ఏం చేశాడు, ఒరేయ్ ప్రహ్లాద ఈ స్తంభంలో శ్రీహరి ఉన్నాడా అని అడిగితే ఈ కుర్రాడు అన్నాడు, ఈ స్తంభంబున లేడు శ్రీహరి, ఈ స్తంభంబున మాత్రమే గలడన్నాడు. ఎందుకంటే నరసింహస్వామి వేషం వేసినాడు ఇందులో ఉన్నాడు. నరసింహస్వామి వేషం వేసుకున్నాడు ముందులే ఈ అట్ట స్తంభంలో దాక్కుని ఉన్నాడు. ఈ కుర్రాడు చూశాడు. అందుకని వాడు ఏమన్నాడు వెంటనే, శ్రీహరి ఈ స్తంభంబున లేడు తండ్రి, ఈ స్తంభంబున మాత్రమే గలడన్నట్ట. బుర్ర ఉంటుంది కుర్రాళ్ళకి కూడా. వాడు ప్రహ్లాదుడు కొంచెం తెలివైనవాడు అనమాట. ఎందుకంటే తొందరపడి ఈ స్తంభం పగలు కొడితే అందులో ఉండడు ఆయన. డ్రామా అంతా రసాభాస అయిపోతుంది. నాటకాల వాళ్ళకంటే నరసింహస్వామి ఒక స్తంభంలోంచి మరో స్తంభంలోకి రాలేడు. కానీ ఈ ప్రహ్లాద కుమారుడు అంతటా ఉన్నాడు విష్ణువు అంటూ ఉంటే, ఈ శ్రీమన్నారాయణుడు నిజంగా అంతటా ఉన్నాడా అని హిరణ్యకశిపుడు ధిక్కరిస్తూ ఉంటే, నరసింహ రూపంతో మొత్తం అణువణువు వ్యాపించున్నట్ట పరమాత్మ. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా సభాభవనం మొదలుకొని అణువు మొదలుకొని బ్రహ్మాండం వరకు వ్యాపించి ఉన్నాడు ఆయన. ఏమో ఎందులోంచి పిలుస్తాడో అందులోంచి వద్దాము అని. ఆ సమయంలో ఒక్కసారి పళ్ళు పటపట కొరికి దానవేంద్రుడు పరిగృహ్యమాణ రోషంతో కత్తి దూసి ఆ కత్తి కింద పారేసి ఎడం చేతితో అరిచేతితో సభాస్తంభాన్ని ఒక్క దెబ్బ కొట్టాడు. చేతితో కొట్టాడని చెప్పారు, గదలతోటి కత్తులతోటి ఏం కొట్టలేదు ఆయన. కేవలం అరచేత సభాస్తంభం వేయగానే ఆ సభాస్తంభం టపేలు మరో పెద్ద శబ్దంతో పెకలింపబడి ముక్కలై కింద పడిపోయింది. అందులో ముందు మిడుగురు పురుగుల కాంతి వంటి కాంతి వచ్చి చూస్తూ ఉండగా కోటి సూర్యుల వంటి మహాకాంతితో ధగధగలాడిపోతున్న నేత్రాలతో సూర్యుడి కుడికన్నుగా చంద్రుడి ఎడమ కన్నుగా పెద్ద జటాజోటంతో కేసరములతో మిడిగుట్లతో శిరస్సు మీద కిరీటంతో భయంకరమైన కోరలతో గోళ్లతో భీకరమైన వికృతమైన ఆకారంతో మధ్యలో సింహనాదంతో పెడబొబ్బలతో ఉబ్బరింపజేసుకుంటూ మహానుభావుడు శ్రీమన్నారాయణుడు నరసింహుడు ఒక్కసారిగా కిందకి దూకాడు. అది పగలు కాదు, రాత్రి కాదు. పగలు చావడువాడు, రాత్రి చావడు, ఇంటి లోపల చావడు, బయట చావడు. అందుకే సంధ్యా సమయంలో ఆవిర్భవించి వాడిని అమాంతంగా పుచ్చుకుని తొడల మీద వేసేసుకున్నాడు ఆయన. వాడు మెత్తబడని చిత్తంతో కుమార శభాషురా ఇప్పటికీ విష్ణువుని చూపించావు, ఈ విష్ణువుని చంపుతానంటూ ఉంటే ఆ మహానుభావుడు వీడిని దగ్గరికి లాగి వాడి గద అవి అన్నీ మాయం చేసి ఈడ్చుకొచ్చేశాడు. ఈడ్చుకొచ్చి సరిగ్గా గడప దగ్గర కూర్చున్నాడు. గడప అంటే గదికి అవతల కాదు యువతల కాదు, ఆకాశంలో నేల మీద చావడగా తొడల మీద చేర్చాడు. ఆయుధాల వల్ల చావడు గనక గోళ్లతో వాడి పొట్టని చీల్చి పారేశాడు. అందులోంచి రక్తం ఒక్కసారి ఉవ్వెత్తున పైకొచ్చింది. ఈ మిడుగురు పురుగుల వంటి కాంతి వెదజల్లుతున్న కళ్ళతో ఉరిమి చూచి సింహనాదం చేసి ఆ ప్రేవులు చీల్చి రక్తం దోసిడితో పుచ్చుకుని తాగేస్తూ ఉంటే ఈ జూలంతా ఎర్రబడిపోయింది. కోపం ఎక్కువైపోయింది ఆయనకి. నా ప్రహ్లాద కుమారుణ్ణి, నా భక్తుణ్ణి ఎంత హింసిస్తావుట్రా అంటూ అంతకంతకీ తిక్కరేగిపోయి కింద పారేస్తాడు. మళ్ళీ ఎత్తుతాడు, పేగులు తీస్తాడు, ఒళ్ళంతా చుట్టుకుంటాడు, జందెం వేసుకున్నట్టు వేసుకున్నాడు. మళ్ళీ సభాస్థలం నుంచి బయటకు వచ్చాడు, హుమ్మని హుంకరించాడు. ఈ హిరణ్యకశిపుడి సైనికులందరినీ గోళ్లతో గిల్లె అవతల పారేశాడు. కొందరిని మొత్తేశాడు, కొందరిని తొక్కేశాడు. ఈ విధంగా రౌద్రం ఉదగ్రంగా అంతకంతకీ రక్తం తీసి తాగుతాడు, మెచ్చుకుంటాడు, రుచికి ఆనందపడతాడు, మీద చల్లుకుంటాడు.
ఉంటాడు, మళ్ళీ కాసేపు సభాస్థలంలో అటు ఇటు పరిగెడతాడు, ఎగిరి గంతులేస్తున్నాడు, పైకి దూకాడు, కిందకి దూకాడు, మళ్ళీ అంతలో వచ్చి సభాస్థలంలో ఉన్న సింహాసనం మీద కూర్చుంటాడు, మళ్ళీ కాలితో ఒక్క తన్ను దండేశాడు ఈ శవాన్ని. ఆ కనిపిస్తున్న రాక్షసుల మీదకి దూకాడు, కొందరిని నవిలేశాడు, కొందరిని పీకేశాడు, కొందరిని తొక్కేశాడు, కొందరిని చావగొట్టాడు, కొందరిని చెవులు పీకి విసిరవతల పారేశాడు, హుమ్మని హుంకరిస్తున్నాడు. ఈ విధంగా అంతకంతటికి తీవ్రమైన క్రోధంతో బొబ్బలు పెడుతున్న నరసింహస్వామిని చూచి తట్టుకోలేక బ్రహ్మ, రుద్రుడు, తక్కిన ఇంద్రాది దేవతలు, ఈ సురసిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాదులందరూ వచ్చి ఓం నమో నారాయణాయ తుభ్యం నమః, ఈ నరసింహ రూపాన్ని ఉపసంహరించుకుని రక్షించు, ప్రసన్నుడవుక, ప్రసీద అని మొక్కిన ఆయన కోపం తగ్గదు, అరుపులు ఆపడం లేదు, అంతకంతకి ఇంకా విజృంభిస్తున్నాడు. దాంతో బ్రహ్మగారు వచ్చి ఎప్పుడో భువన ప్రళయం రావాలి, ప్రపంచ ప్రళయ కాలంలో తెచ్చుకోవలసిన కోపం ఇప్పుడు తెచ్చుకోకు, ఈ దుర్మార్గుడు చచ్చాడు, ఇక ప్రసన్నుడవుక అన్నట్ట. అయినా కోపం తగ్గలేదు. వెంటనే రుద్రుడు వచ్చాడు, ఆయన ప్రార్థించాడు, అయినా రౌద్రం తగ్గలేదు. ఇంద్రుడు వచ్చి రక్షించు బాబు, నీ వల్ల మా స్వర్గం వచ్చింది, మా అమృతం మాకు దక్కింది, ప్రసన్నుడవుక అన్నాడు. అయినా కోపం తగ్గలేదు. ఇంతలో పాములు వచ్చారు, రత్నములను కాంతారత్నములను పుచ్చుకొన్న రక్కసుని పొరిన్ యత్నమున చీల్చి వైచితి, పత్నులు రత్నములు కలిగి బ్రతికితి మీశ, రత్నాలని మా కాంతారత్నాలని మా భార్యల్ని ఎత్తుకుపోయిన దుర్మార్గుడు వీడు, ఇటువంటి వాడిని చీల్చి పారేశావు, మా రత్నములు నెత్తి మీదకి తిరిగి వచ్చాయి, మా కాంతారత్నములు భార్యారత్నములు వచ్చారు, ప్రసన్నుడవుక అన్నా కోపం తగ్గించుకోవడం లేదు. వర్ణాశ్రమ ధర్మాలు నిలబెట్టిన నీకు నమస్కారం అన్నారు పితృదేవతలు, అయినా కోపాన్ని ఉపసంహరించడు. ఈ విధంగా వైతాళికులు, రుద్రులు, భువనస్వరూపులు, కవులు, బ్రహ్మ, దేవతలు, పత్నులు అనే తేడా లేకుండా అందరూ స్తోత్రం చేస్తూనే ఉన్నారు. అయినా ఈయన మాత్రం ఏమాత్రం ఉదగ్రత్వాన్ని తగ్గించుకోవటం లేదు, రౌద్రం తగ్గించుకోవటం లేదు, ఇంకా పెడబొబ్బలు పెడుతూనే ఉన్నాడు. ఇహలాభం లేదురా బాబు, ఈ కోపాన్ని ఎవరూ తగ్గించలేరనుకుని బ్రహ్మాది దేవతలంతా ఆదిలక్ష్మిని పిలిచి, అమ్మా లక్ష్మి, నువ్వు ఆదిలక్ష్మివి, ఈయన బాది బారేస్తున్న లక్ష్మి అయిపోయాడు, ఇప్పుడు ఈయన కోపాన్ని తగ్గించమనగానే ఆవిడ మా ఆయనే కదా వచ్చి మాట్లాడతానని చూచి ఆ రూపాన్ని చూచి ఆవిడ హడిలిపోయింది. అమ్మ బాబోయ్, ఈయనేమిటి మా ఆయన కాదు, ప్రళయార్క బింబంబు పగిది నున్నది కాని నెమ్మోము సూర్య పూర్ణేందు నిభము కాదు. మా ఆయన చల్లని చంద్రబింబం వంటి ముఖంతో, అందమైన కళ్ళతో, అబ్బబ్బా పరమ సౌందర్యంతో ఉండేవాడు. ఈ ముఖం ఏమిటి, ప్రళయకాల సూర్యుడిలా వెలిగిపోతున్నది. ఈ రక్తంతో కూడిన జూలు, ఈ కోరలు, ఈ నరసింహాకారం, ఈ బొబ్బలు మా ఆయన దగ్గర ఎరగను. మా ఆయన సాత్వికుడు, ఈయన క్రోధంతో ఉన్నాడు, నేను దగ్గరికి వెళ్ళలేను, నే విన్న రూపం కాదు, కన్న రూపం కాదు అని ఆదిలక్ష్మి పారిపోయింది. అంటే భార్య కూడా భయపడేంత భయంకర రూపంతో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఏం చేయాలి, బ్రహ్మగారికి మతిపోతున్నది, ఆఖరికి కట్టుకున్న ఇల్లాలు కూడా వెళ్ళనంటోంది దగ్గరికి అని. చివరగా అప్పుడు ఆయనకి గుర్తుకొచ్చాడు ప్రహ్లాదుడు. నాయన ప్రహ్లాద కుమార, ఇప్పుడు నువ్వే దిక్కురా అన్నట్టు ఆయన. తిండ్రమగు కోపమున మీ తండ్రి నిమిత్తంబు చక్రి దారుణ భంగిన్ వేండ్రము విడువడు మెల్లన తండ్రి, శీతలము చేసి దయచేయగదే. మీ నాన్న చేసిన పాపాలతో భయంకరాకారం ధరించాడు, కోపాన్ని పెంచుకుపోతున్నాడు ఈ నరసింహస్వామి. ఈ కోపం ఇంకా ఉంటే లోకాలు పగిలిపోతున్నాయి, కొండలు విరిగిపోతున్నాయి, నదులు కిందకి పొంగి ప్రవహిస్తున్నాయి, సముద్రం ఉప్పొంగిపోతోంది, మొత్తం భూమండలం దద్దరిల్లిపోతున్నది, ప్రళయం వస్తోంది. కాబట్టి ఈ నరసింహస్వామి కోపం తగ్గాలంటే మేము దగ్గరికి వెళ్ళలేము, మేము వెడితే మేము తగ్గుతున్నాం తప్ప భయపడిపోతున్నాం. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, మీ నాన్న కోసం నిన్ను మీ నాన్న శిక్షించాడనే కోపంతో ఆయన ఇంత దారుణ రూపంతో ఉన్నాడు. నీవు ప్రసన్నుణ్ణి చెయ్యి, ఆయన్ని ప్రార్థించు, శీతలము చేసి దయచేయగదే అన్నారు. చల్లబరిచి మాకు అప్పగించు, చల్లబరిచాక మేము దగ్గరికి వెడతాం, ఆయన కోపం తగ్గాక మేము వెడతాం అనగానే ఇంతమంది, చివరికి లక్ష్మీదేవి కూడా దగ్గరికి వెళ్లకుండా పారిపోతున్న నరసింహస్వామి దగ్గరికి ఈయన టింగురంగానే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆయన అన్నమాట ఏమిటో తెలుసా, నాకేం భయం లేదన్నట్టు. ముందు అసలు అంత మాట అనగలిగే ధైర్యం ఎవరికైనా ఉంటుందా?
ఖరదముష్ట్ర భురుకుటి సటా నఖయు ఉగ్రధ్వానమున్ రక్త కేసరయున్ దీర్ఘతర ఆంత్రమాలికయు భాస్వన్నేత్రయున్నైన నీ నరసింహాకృతి చూచి నే వెరవ పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికిన్ వెరతు నీ పాదాశ్రయం చేయవే. ఇది ఆయన అన్నమాట. స్వామి భయంకరమైన కళ్ళతో, వంకర టింకరగా ఉన్న పదునైన కోరలతో, రక్తంతో తడిసిన జూలుతో, కిరీటంతో, గోళ్లతో, ఆ గోళ్లకు చుట్టుకొని ఉన్న మా నాన్న కడుపులోని ప్రేగులతో నీవు వికృతంగా కనపడుతున్నావు. ఆ రూపం నరసింహాకారాన్ని చూచి నే వెరవా, నేను భయపడను. ఎందుకు భయపడనో తెలుసా? ఈ నరసింహాకారం కంటే భయమైన వస్తువు మరొకటి ఉన్నది. అదే బయటపడడానికి వీలు లేని, తరింపలేని కష్టాలతో కూడిన సంసారం అన్నాడు ఆయన. సంసారం నరసింహాకారం కంటే భయంట. మీరు నిజంగానే సంసారంలో ఎన్ని కష్టాలు ఉంటాయండి. పుట్టడం కష్టం, పుట్టాక చదువుకోవడం పెద్ద కష్టం, చదివాక మంచి ఉద్యోగం, ఆ ఉద్యోగం వచ్చాక మళ్ళీ ఏ టర్బోయో అదేదో బొలేరోయో ఎక్కి పొద్దున్న లేదు రాత్రి లేదు తిరగాలి, ఎప్పుడు నిద్రపోతామో తెలియదు, ఎక్కడుంటామో తెలియదు, తీరా హాయిగా మరో చోటకి వెడదామంటే అక్కడ కరెంట్ ఉంటుందో లేదో తెలియదు, ఎక్కడ ఆహారం దొరుకుతుందో ఎక్కడ దొరకదో తెలియదు, ఎవడు పొగుడుతాడో ఎవడు తిడుతాడో తెలియదు, ఎక్కడ మంచి భార్య వస్తుందో ఎక్కడ దుర్మార్గుడైన భర్త వస్తాడో తెలియదు, పిల్లలు ఎలా ఉంటారో తెలియదు, మళ్ళీ ఈ పిల్లలతో ఈ మధ్యలో జంజాటం ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పటికీ బయటపడడానికి వీలులేని బంధం సంసారం అంటే. అందువల్ల సంసారము కంటే భయంకరమైన వస్తువు నాకు మరొకటి కనిపించదు. అడవి తగలబడితే చల్లార్చవచ్చు, కానీ ఈ సంసారం మాత్రం చల్లారే అగ్ని కాదు, చల్లారని తెలివి తెల్లారా చేసేటటువంటి దావా అగ్ని. అందుకని నాకు సంసారం అంటే భయం. సంసారంలో ఉన్న నాకు నీ నరసింహాకారాన్ని చూసి భయం ఏముందన్నాడు ప్రహ్లాదుడు. ఇంత వేదాంత రహస్యం 5 ఏళ్ల కుర్రాడు చెప్పాడు. పాపం బ్రహ్మగారు చెప్పలేకపోయాడు. అందుకే ఎప్పటికైనా బ్రహ్మగారి కంటే ప్రహ్లాదుడే గొప్పవాడు అనమాట, మహాత్ముడు కనుక. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి మొత్తం కోపమంతా దిగిపోయిందిట. ఎందుకంటే అసలు ఈయన కోసమే అంత రూపం ధరించాడు. దాంతో కోపం అంతా దిగిపోయి నా బాబే అని ఈ గుడ్లు ఇంతవరకు ఎర్రగా ఉన్నవి కాస్త చల్లబరుచుకొని తొడ మీద కూర్చోబెట్టుకుని, ఎంత అదృష్టవంతుడండి ప్రహ్లాదుడు. ఈ చేతితో, ఈ చేయి అంటే నా చేయి కదా, అక్కడ నరసింహస్వామి వారి యొక్క పవిత్ర హస్తం అది. ఆ హస్తం ఆనాటి వరకు బ్రహ్మ నెత్తి మీద కూడా పెట్టలేదు ఆయన. ఒక్క లక్ష్మీదేవి నెత్తి మీదే జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఒకసారి పెట్టాడు. ఆ తర్వాత ఆవిడ నెత్తి మీద చేతులు పెట్టడానికి అలవాట్లేదులేండి. కానీ ఇప్పుడట లోక ప్రశస్త హస్తం, అభయహస్తం, అనేక శుభముల కాలవాలమైన ఈ హస్తం ఆ కుర్రవాడి నెత్తి మీద పెట్టి దీవించి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు కనుక భక్తులలో ప్రహ్లాదుడు ఎటువంటి భక్తుడో ఒక్కసారి మనమే ఆలోచించుకోవాలి. ఆయనకంత యోగం పట్టింది. ఆ తర్వాత మెల్లగా నాయన ఇప్పుడు నీకు తోచిన రీతిని నన్ను స్తుతించన్నాడు. తండ్రి ఏం స్తోత్రం చేయను? అజ్ఞానంతో కూడిన కశ్యప ప్రజాపతి వంశంలో పుట్టాను నేను. పరమ దుర్మార్గుడైన హిరణ్యకశిపుడు ధూర్తుడికి రాక్షస వంశంలో పుట్టినవాణ్ణి. చదువు లేదు, వంశమా దైత్య వంశం, జ్ఞానమా లేదు, పోని వర్ణించడానికి అనుభవమా లేదు, వయస్సు చిన్నది, తిన్న తిండే క్రూరత్వంతో కూడిన ఆహారం. అయినా నాలాంటి వాడికి కూడా ప్రత్యక్షమయ్యావంటే నువ్వు అపార కరుణాస్వరూపుడివి. మేమెక్కడ, మా బ్రతుకెక్కడ, నీలాంటి అపూర్వమైన దివ్యమంగళ విగ్రహ దర్శనం చేసుకోవడం ఎక్కడ? ప్రభు, ఒక్కొక్కడు మహా అపరాధాలు చేస్తాడు, అయినా వాడిని క్షమిస్తావు. ఒక్కొక్కడు ఎన్నో అర్చనలు చేస్తాడు, అయినా వాడికి దర్శనమివ్వవు. నీ లీలలు మాకు అర్థం కావు. ఎందుకంటే ఏది పూజో, ఏది పూజ కాదో, ఏది ధర్మమో, ఏది అధర్మమో తెలుసుకునే శక్తి మాకు లేదు. ఒక్కొక్కడు పచ్చి మాంసం నైవేద్యం పెడతాడు నీకు, అదే పరమాన్నం కింద స్వీకరిస్తావు. ఒక్కొక్కడు మంచి కష్టపడి పొద్దున్నంతా ఉపవాసం వండి నేతి పాయసం వండి పెడతాడు, ఆ పాయసం ఆయాసం అంటూ గెంటేస్తావు, దాన్ని స్వీకరించవు. ఒక్కొక్కడు నిరంతరం సంధ్యావందనాది నియమములతో అర్చిస్తాడు, వాడికి జీవితంలో దర్శనమివ్వవు. ఒక్కొక్కడు ఏ అర్చన చెయ్యడు, నిన్ను తిడతాడు, కానీ వాడిని నీలో కలుపుకుంటావు. ఏమిటో నీ మాయ నాకు అర్థం కాదు. ఏది భక్తియో, ఏది రక్తియో, ఏది ఆసక్తియో, ఏది సంసక్తో, అసలు ఏది ముక్తో తెలియదు. ఇంతకీ
తెలియదు కాబట్టి నేనేమనుకుంటున్నానంటే అన్నీ విడిచిపెట్టి శ్రీహరి పాదపద్మములను స్మరించడం ఒకటే నిజమైన ధన్యత్వాన్ని ఇచ్చేటటువంటి మార్గం, అది తప్ప ఇంక ఏది నాకొద్దు. నీ పాదాశ్రయుంచేయవే, నీ కాళ్ళు పట్టుకునేటట్టు చెయ్యి, ఎప్పుడు నీ పాదాలనే పట్టుకోవాలి, నీ పాదభక్తులతో తిరగాలి, నీ పాదములను మాత్రం ఒక్కనాడు కూడా నేను మర్చిపోకూడదు. ఒక్కసారి నీ పాదాలు మర్చిపోతే ఎన్ని ఉన్నా నా జీవితం వ్యర్థమే అయిపోతుంది అని పరిపరి విధాలుగా ప్రార్థించగా అప్పుడు శ్రీహరి అంతా విని నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. అదిగో మళ్ళీ నన్ను బొట్లో వేస్తున్నావు నువ్వు, నా వల్ల నీకు ప్రయోజనం లేదు, నీ వల్ల వరాలు కోరుకోవడం నాకు ఇష్టం లేదు. సంసారంలో ఒక్కసారి వరం కోరుకోవడం మొదలు పెడితే అలా కోరికల వెంట పడతాం, నాకేమీ వద్దు, నీ సన్నిధానం నాకు ఇమ్మన్నాడు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి ఆఖరిని మళ్ళీ పరీక్షించాను, వరం కోరుకోమంటే ఏదన్నా కోరుకుంటావేమో అనుకున్నాను, కోరుకోలేదు, కాబట్టి నీకు శాశ్వతమైన మోక్షం ఇస్తాను, కానీ ఇప్పుడు ఇవ్వకూడదు, అన్నిటికీ కొంచెం సమయం ఉంటుంది. ప్రస్తుతం నువ్వు పాతాళ లోకానికి వెళ్ళిపోయి రాక్షసులకి నాయకుడిగా పరిపాలించు, కలియుగాంతం వరకు చిరంజీవివై పాతాళ లోకంలో ఉండు, ఈ రాక్షసుల్ని దారిలో పెట్టు, ప్రస్తుతం కిరీటం నీ నెత్తి మీద పెడుతున్నాను అని హిరణ్యకశిపుడి శిరస్సు మీద నుంచి కింద పడిపోయిన కిరీటం ఈయన పట్టుకుని చేత్తో ఆ కిరీటాన్ని ప్రహ్లాద కుమారుడి శిరస్సు మీద పెట్టాడు. శ్రీ మహావిష్ణువు చేత అభిషేకమందుకున్న మహాయోగజాతకుడు అయ్యాడు ఆయన. ఆ తర్వాత పాతాళానికి పో, ఇక నీకు అక్కడే శాశ్వతమైన మోక్షం జ్ఞానం, చివరిన ప్రళయం అయ్యాక నా లోకానికి వచ్చేద్దు కానీ అనగానే మరొక్క కోరిక అన్నాడు ఆయన. ఏమిటి? కోరుకో, నువ్వు అడిగితే ఏదైనా ఇస్తానన్నాడు ఆయన. మా నాన్న పరమ దుర్మార్గుడు, తెగ తిట్టాడు, నిన్ను దుర్మరణం పాలైపోయాడు, కొంచెం మా నాన్నగారికి కూడా మంచి లోకాలు ఇవ్వవా, నరకానికి పోకుండా చూడవా అన్నాడు ఆయన. మళ్ళీ ఈ బాడీ ఇచ్చిన డాడీ మీద ఎంత అభిమానమో చూడండి. ఎట్టి పరిస్థితుల్లో పితృభక్తి ఎంత దుర్మార్గుడైనా అనగానే పకపక నవ్వి, ఒరే నా హస్తస్పర్శ ఎప్పుడైతే పడిందో అప్పుడే వాడి పాపాలు పోయాయి, వాడి సంగతి నీకు తెలియదు, వాడు మళ్ళీ నా దగ్గరికి వస్తాడులే, నువ్వేం కంగారు పడకు, వాడే కాదు వాడి తర్వాత 7 తరాల వరకు కూడా అందరికీ మోక్షం ఇస్తాను, నీ వంశంలో వాళ్ళని నేను చంపను, అందుకే బలిచక్రవర్తిని చంపలేదు, బలిచక్రవర్తి కొడుకుని బాణాసురుణ్ణి కూడా చంపలేదు, నీ వంశం వారిని మాత్రం నేను సంహరించను అని వరం ఇచ్చాడు. ఇప్పుడు బ్రహ్మగారి ఈయనకు కోపం తగ్గింది కదా, ఊపుకుంటూ దగ్గరికి వచ్చాట 8 చేతులు కూడా. బ్రహ్మదేవ, తర్వాత మాట తర్వాత, ఇక మీదట మాత్రం నేను నిన్నొక ఆజ్ఞాపన చేస్తున్నాను, మన్నించి దేవశత్రులకి అన్నండిటువంటి వరములీకుము, పాపోత్పన్నులకు వరములసగుట, పన్నగములకు అమృతమిడుట పంకజగర్భ. నా మీద అభిమానంతో నన్ను మన్నించి ఇంకెప్పుడు ఎవరికి ఇలాంటి వరాలు ఇవ్వకు. ఈ కశ్యపపుత్రుడికి ఇచ్చిన వరాలు పదే అందరికీ ఇచ్చేస్తే చాలా ప్రమాదం, వాడిని చంపడానికి నా దుంప దిగింది, నేను ఎన్ని కష్టాలు పడ్డానో నీకు తెలుసు, కాబట్టి ఇంకెప్పుడు ఇలాంటి వరములు ఈ రాక్షసులకు ఇవ్వకు. పాప ఉత్పన్నులకి, పరమ పాపాత్ములకి, పాపం వల్ల పుట్టిన వారికి ఇలాంటి వరాలు ఇవ్వడం ఉందే, అది పాములకి అమృతం పొయ్యడంతో సమానం. పాముకి అమృతం పోస్తే ఏమవుతుంది? విషమే కక్కుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పాపోత్పన్నులకి ఇలాంటి వరములు ఇవ్వరాదు. ఏదో మంచి వాళ్ళకి ధనంజయ గారికో ఆయన తమ్ముడికో వరాలు ఇస్తే ఉపయోగం, వాళ్ళు 10 కాలాల పాటు భాగవత సప్తాహాలు చేయిస్తారు. అంతేగాని పరమ పాపాత్ముడికి వరం ఇస్తే, డబ్బు ఇస్తే వాడు లోకాలను ధ్వంసం చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకనగానే, అలాగే అంటావు కానీ స్వామి, వాడు తపస్సు చేసి పిలిస్తే నేనేం చెయ్యను, వరములు ఇవ్వక తప్పదు కదా అన్నట్టు ఆయన. ఆ తర్వాత దేవతలంతా హరిస్మరణ చేసుకుంటూ నరసింహావతారాన్ని పొగుడుకుంటూ ప్రహ్లాదుని స్తుతించుకుంటూ వెళ్ళిపోయారు. నారదుడు ఈ కథంతా ధర్మరాజు గారికి చెప్పి, చూసావా ఆ మహానుభావుడు ఆ నరసింహస్వామి నీ బావ కృష్ణుడంటే జలజాత ప్రభవాదులున్ మనములో చర్చించి భాషారతిన్ పలుకన్లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు నీ ఇంటిలో చెలియై మేనమరందియై సచివుడై చిత్తప్రియుండై మహాఫల సంధాయకుడై చెరించుటిది నీ భాగ్యంబు దైత్యోత్తమా. ధర్మరాజా, నువ్వు ఎంత అదృష్టవంతుడివి, ఏ జన్మలో ఏ పుణ్యం చేసావో ఆ పుణ్య ఫలితంగా
శ్రీకృష్ణుడు నీ ఇంట్లో చేరాడు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా రోజు స్తోత్రం చేసినా పొందలేని పరమాత్మ. భాషకి దొరకడు, వాక్కుకి దొరకడు, తపస్సుకి దొరకడు, మనస్సుకి దొరకడు. అటువంటి పరబ్రహ్మం ఈ కృష్ణుడంటే. అటువంటి జనార్దనుడనే ఈ పరబ్రహ్మం నీ ఇంటిలో నీకు స్నేహితుడై నీ మనస్సుకు ఆనందం కలిగిస్తూ నిత్యం బావా బావా అంటూ నీ చుట్టూ తిరుగుతూ నిన్ను నడుపుతున్నాడు. ఏ జన్మలో పుణ్యమో మేం కూడా ఆయన దర్శనం నువ్వు చేసుకున్నట్టు చేసుకోలేం. యోగజాతకుడివి, జాగ్రత్తగా కాపాడుకో ఆ పరమాత్ముణ్ణి. అంటే ఆయన మీద భక్తిని విడిచిపెట్టకుండా అలాగే ఉంచు, చరితార్థుడివవుతావు. ఒక్కటి గుర్తుపెట్టుకో, హరికథలు తనకు చెప్పిన గురువున్నరుడనుచు తిల్లచి కుంఠిత భక్తిన్ తిరుగు పురుషు శ్రమమెల్లను కరి శౌచము క్రియ నిరర్థకంబగునధిప. హరికథలు మనకి చెప్పే, భాగవత కథలు మనకి వివరించి చెప్పే గురువుని నరుడు అంటే మామూలు మానవుడు, సాధారణ మానవుడు అని భావించి తిరిగే మూర్ఖుడి శ్రమ వ్యర్థం, వాడి భక్తి వ్యర్థం. ఎప్పుడు మనకి హరికథ చెప్పే గురువు సాక్షాత్తు పరమాత్మయే. అతన్ని మనిషి కింద భావించకూడదు. ఆయన మనలాగే కాఫీ తాగుతున్నాడు కదండి, ఆయన మనలాగే రైలు ఎక్కాడు కదండి, ఆయన మనలాగే నిద్ర అయ్యాడు కదండి, ఆయన మనలాగే లాల్చీ వేసుకున్నాడు కదండి, ఆయన మనలాగే బాల్చీ తన్నాడు కదండి అని ఎప్పుడూ అనుకోకూడదు. అతన్ని పరమాత్మునిగా భావించాలి. ఒకవేళ భావించకుండా కుంఠితమైన భక్తితో, కుంఠితమైన భక్తితో అంటే తక్కువైపోయిన భక్తితో అని అర్థం అన్నమాట. భక్తి లేక బుద్ధి లేక తిరిగితే అటువంటి వాడి శ్రమంతా కూడా గజస్నానము వలె వ్యర్థం. ఏనుగు స్నానం చేస్తుంది, మళ్ళీ ఒడ్డు మీదకి రాగానే తొండంతో పైన బురద చల్లుకుంటుంది. దానివల్ల ఏం లాభం? బాగా స్నానం చేశాడు ఒక ఆయన, కానీ చెమట పట్టే ఒక భయంకరమైన ఆ హాల్లో కూర్చుని ఉపన్యాసం అన్నాడు. అప్పుడు వాడు బయటకు వెళ్ళగానే చెమట కంపేగా, అలా అయిపోతుందన్నమాట వాడి బతుకు. కాబట్టి గురువుని ఎప్పుడు దైవము కింద భావించాలి. ఎదురు సమాధానం కూడా చెప్పకూడదట. అసలు మీకు రహస్యం చెప్పనా? భాగవత గాథ జరుగుతున్నప్పుడు గురువుగారు ఏదన్నా చెబితే చేతులు కట్టుకుని వినయంగా వినాలి. ఇంకా రెండో ప్రశ్న వేయకూడదు. మజ్జిగ అంటే మజ్జిగే, పాలంటే పాలే. మజ్జిగను చూపించి గురువుగారు ఈ టైంలో ఇది మజ్జిగ కాదు పాలు అన్నాడంటే చిత్తం గురువుగారు పాలు అనాలి తప్ప ఏం గురువా నువ్వు మజ్జిగను చూపించి పాలు అంటావు అని అనకూడదట. అంటే ఎంత నియమం కోసం చెప్పిన మాట అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో ఇది పూలదండ కాదు, ఇది కాకుల దండ అన్నాను అనుకోండి, ఇది ఏమనాలి మీరు వెంటనే? కాకుల దండే. కాదు గురువుగారు పూలదండ అనకూడదట. అది నియమం అని చెప్పారు భాగవత్ సప్తాహ కాలాల్లో. సప్తాహానికి అసలు గురువుల దగ్గర అలాగే వెళ్ళాలి. కా అంటే కా, కీ అంటే కీ, అంతేకాని మళ్ళీ బయటికి వెళ్ళాక మా గురువుగారు అలాగే అంటారండి అనకూడదు. ఏమండి విశాలాక్షి గారు? అది అలా ఉన్నవాడికి మాత్రమే మోక్షం వస్తుంది. లేకపోతే వాడి బ్రతుకు కరిశౌచము క్రియ నిరర్థకంబగునధిప, గజస్నానము వలె వ్యర్థమైపోతుంది అని నారదుడు చెప్పి వెళ్ళిపోయాడు. ఇది పరీక్షిత్తుకి సుగుడు చెప్పి, అదిగో అంత పరమ పవిత్రమైన కథను నీకు వినిపించాను, ఇప్పుడు అర్థమైందా? శ్రీహరికి ఎవడి మీద ద్వేషం లేదు, పాపాలకి తగిన శిక్ష విధించాడు. ఆ పాపాత్ముడు కూడా స్వయంగా తన కాపలా వాళ్లలో జైవిజీవుల్లో ఒకడు సుమా, ఇది గ్రహించు అని అత్యద్భుతమైన నరసింహాకార కథని చెప్పాడు. ఈ నరసింహ చరిత్ర ఉన్నది చూశారు. ఇది ఎటువంటిదో తెలిసినా, నరసింహ కథాక్రమము మానవుడు ఆనాటి వరకు చేసిన సకల పాపాలని వినికిడితోటి తొలగిస్తుంది. ఈనాటి వరకు మీరు తెలుసో తెలియకో కొన్ని పాపాలు చేసి ఉండొచ్చు కదా, ఏమో నాకు తెలియదు, మీరు అంతా పుణ్యాత్ములే అయినా కూడా ఒక్కొక్కసారి తెలియక పాపం చేసి ఉండొచ్చు. అలాంటి పాపములు ఒకవేళ ఉంటే, లేకపోతే గొడవ లేదు, ఇప్పటి వరకు చేసిన పాపములు ఈ కథ వినగానే ఈ క్షణమే తొలగిపోయాయి. మళ్ళీ బయటికి వెళ్ళాక కొత్త పాపాలు చేసుకోండి, రేపు మళ్ళీ భాగవతం వినండి, వాటిని తొలగించుకోవచ్చు. ఎప్పటికప్పుడు నరసింహావతార కథలు వినడం ద్వారా సకల పాపములు పరిహారం అయిపోతాయి అనగానే చాలా సంతోషించాడు ఆయన. ఈ భూమండలాన్ని పరిపాలిస్తున్నటువంటి మనువులు ఎంతమంది, వాళ్ళ కథలేమిటి, ఆ సమయంలో విష్ణువు ఎలా ఉన్నాడు అనగానే అప్పుడు చెప్పాడు ఆయన. మనువులు మొత్తం 14 మంది. శుకుడు చెప్పిన కథ. అందులో మొదటివాడి పేరు స్వయంభువ మనువు, అతని భార్య శతరూప. రెండవ మనువు స్వారోచష మనువు. ఆ స్వారోచష మనువు కాలంలో అత్యద్భుతమైన ఊర్జితుడు మొదలైన దేవతలు భూలోకంలోనే ఉండేవారు. అటు ఎప్పుడు చూసినా ఇంకా పక్కకు కూడా వెళ్ళేవారు కాదు. ఇంకా మూడవ మనువు ప్రియవ్రతుడి కొడుకు ఉత్తానపాదుడి యొక్క వంశంలో జన్మించిన ఉత్తముడు.
నాలుగవ మనువు పేరు తామసమనువు. ఆ తామసమనువు కాలంలో త్రిశిఖుడు అని పేరు కలిగిన వాడు ఇంద్రుడిగా ఉండేవాడు. ఇంద్రుడిది పదవి గుర్తుపెట్టుకోండి. ఇంద్రుడు అనేది పదవి పేరు తప్ప అతని పేరు కాదు. ఇంద్ర పదవిలో చాలామంది ఉంటారు. ఇప్పుడున్న ఇంద్రుడి పేరు పురంధరుడు. ఇంతకు పూర్వం నాలుగవ మనువు కాలంలో ఉన్న ఇంద్రుడి పేరు త్రిశిఖుడు. ఆ సమయంలో జ్యోతిర్వ్యోముడు అని పేరు కలిగినటువంటి 7 ఋషులు సప్త ఋషులుగా ఉండేవారన్నమాట. హరిణికి పుట్టాడు. ఇక్కడ ఒక గొప్ప విషయం ఉంది. పూర్వం హరిమేధుడు అని ఒక ఋషి ఉండేవాడు. ఈ హరిమేధుడు అనే ఋషికి హరిణి అని ఒక భార్య ఉన్నది. ఈ ఇద్దరు హిమాలయ పర్వతాల దగ్గర తపస్సు చేశారు. ఆ తపస్సుకి మెచ్చుకున్న విష్ణువు ఏం కావాలో వరం కోరుకోమంటే నువ్వు మాకు కొడుకై పుట్టు అన్నారు. అప్పుడు ఆ హరిమేధునికి హరిణికి శ్రీ మహావిష్ణువు హరి అనే పేరుతోటే పుత్రుడిగా పుట్టాడు. ఆయన భూమండలంలో 1000 సంవత్సరములు ఉండి ధర్మ సంస్థాపన చేశాడు. ఆయనే మొసలి చేత నానాపాట్లు పడుతున్న ఏనుగుని రక్షించినవాడు. అంటే 4వ మనువు కాలంలో నాలుగవ మను చరిత్రలో ఈ గజేంద్ర మోక్షం జరిగింది. ఆ 4వ మనువు కాలంలో హరిపుట్టే హరిమేధునకు ప్రీతి హరిణియందు గ్రాహబద్ధుడైన గజరాజు విడిపించి ప్రాణమహయము వలన పాపికాచ హరిదయా సముద్రుడఖిల లోకేశ్వరుడనిన సుకుని చూచి అవని విభుడు. 4వ మనువు తామసమనువు కాలంలో హరిణికి పుట్టినటువంటి శ్రీహరి మొసలి చేత పీడింపబడుతున్న ఏనుగుని రక్షించడానికి వచ్చాడు. చక్రంతో మొసలి తల నరికాడు. గజేంద్రుడికి విముక్తి కలగజేశాడు. ఆ హరి కరుణాసముద్రుడు అనగానే సుకుణ్ణి చూచి పరీక్షిత్ అడిగాడు, ఎక్కడో నీళ్లల్లో ఉంటుంది మొసలి, అడవిలో ఉంటుంది ఏనుగు, ఈ రెంటికి మధ్యలో యుద్ధం ఎలా జరిగింది? నీరాట వనాటములకు పోరాటం బెట్లు జరిగే పురుషోత్తము చే నారాటమెట్లు మానెను హోరాటవిలోని భద్ర కుంజరమునకున్. ఎక్కడో నీళ్లల్లో నివసించే మొసలికి అడవిలో నివసించే ఏనుగుకి పోరాటం ఎలా జరిగింది? ఏనుగు కష్టాన్ని విష్ణువు ఎలా తొలగించాడు? మునీశ్వర ఈ కథ నాకు వినిపించు, వినాలి అని తహతహలాడుతున్నాయి చెవులు. అది పరమ పవిత్ర కథ. ఏ కథలలో పుణ్యశ్లోకుడైన శ్రీమన్నారాయణుడు వర్ణింపబడతాడో ఆ కథలు మాత్రమే పుణ్యకథలని ఆకర్ణిస్తారు పెద్దలు సంతోషముతో. అంటే పెద్దలు వినే కథలేంటి అంటే విష్ణు స్మరణ ఉన్న కథలే వింటారు వాళ్ళు. విష్ణువు యొక్క స్మరణ లేని కథని పనికిమాలిన కథ కింద భావించి వినరుగాక వినరు అనగానే అప్పుడు ఆయన చెప్పాడు, పూర్వకాలంలో త్రికూటము అని ఒక పర్వతం ఉన్నది పాల సముద్రంలో. రాజేంద్ర విను సుధారాశిలో ఒక పర్వతము త్రికూటం వనదన రుచుండు యోజనాయుతమగు ఉన్నతత్వం బును అంతియ వెడలు పునతిశయిల్లు.